నా దేవా కృప కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా మీరు మాకు ప్రేమించి ఇచ్చినటువంటి ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు నాయన, మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. దేవా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవా నా తండ్రి మేమంతా ఆన్లైన్లో ప్రభా దేవా ఎపిసి పద్ధతిని దేవా ఈరోజు దేవా నా తండ్రి చూడకుండా మీ సహాయం కొరకు ప్రార్థిస్తున్నాం. పరిశుధాత్మ తండ్రి మీ చేతుల్లో దేవా నా తండ్రి ఈ సమయాన్ని మీకు అప్పగిస్తా ఉన్నాను. దేవా మీరు మాకు మా అందరికీ దీవెనకరంగా చేసి పెట్టండి. దేవా అది మాకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నట్టుకు సహాయం చేసి పెట్టండి. అర్థం కాగలుటకు దేవా మీరు మాకు జ్ఞానాన్ని దయచేసి పెట్టమని దేవా అర్థం చేసుకునే సామర్థ్యాన్ని మీరు మాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. దేవా మమ్మల్ని అందరినీ మీ చేతులను చెప్పుకుంటూ ప్రత్యేకంగా దేవా నా తండ్రి దేవా నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకునండి. జోసెఫ్ అని మీ చేతుల్లోని కప్పు చెప్తా ఉన్నాను, సహాయం చేసి పెట్టండి. దేవా నా చక్కగా నా తండ్రి తనతో మాట్లాడమని మా దేవా నా తండ్రి తనకు చెప్పినటువంటి దేవా నడిపించి దయచేసి పెట్టమని తోడుగా నడిపించుకొని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు అతి శక్తి గల నామంలో మిక్కిలి వెత్తు నడుచుకునే పూర్వకంగా ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మనమందరం ఈరోజు ఎపిసి పత్రికని చూడబోతా ఉన్నాం. ఎపిసి పత్రికకి మన మధ్యలో జంగా యేసేపని ఉన్నారు. అన్న ఛత్తీస్గఢ్ లో ప్రెసెంట్ నేషనల్ స్టాఫ్ గా యుఎస్ఏ నేషనల్ స్టాఫ్ గా పనిచేస్తా ఉన్నారు. అన్న ఆల్రెడీ మనకి ఫస్ట్ క్లాస్ లో ఎస్సీడీ ఆఫ్ సాల్వేషన్ తీసుకొని అన్నారు. కాబట్టి ఈరోజు ఏపీసీ పత్రికని తీసుకోవాల్సిందిగా మనకి ఈ సమయాన్ని ప్రేమపూర్వకంగా అప్పగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అమ్మా కనకరాజ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా మాట వినిపిస్తుంది కదా? గుడ్ మార్నింగ్ సార్. ప్రైజ్ ద లార్డ్. స్క్రీన్ కనిపిస్తుంది కదండి? స్క్రీన్ రాజేష్ ఓకే ఓకే యా. సో మనం చెప్పండి రీతిగా ఈ కొన్ని దినాలు ఇప్పుడు ఎంటైర్ స్క్రీన్ ఉంది. వస్తుందా ఇప్పుడు ఏమన్నా? ఇప్పుడు ఇప్పుడు ఎస్. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ స్లైడ్ కి ఇట్స్ ఫుల్ స్క్రీనా? ఫుల్ స్క్రీన్ ఉందా, హాఫ్ ఉందా? ఫుల్ అన్న. ఓకే ఓకే యా. సో ప్రియులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎఫెసీ పుస్తకం నుంచి మనం ధ్యానం చేయడానికి రాజేష్ బ్రదర్ నాకు చెప్పారు. కాబట్టి వారానికి మనం ఒకరోజు ఎఫెసీ పుస్తకంలోని విషయాలు నేర్చుకోవడానికి, మన ఆధ్యాత్మిక జీవితానికి ఏ విధంగా అవి ఉపయోగపడతాయో మనం ధ్యానపూర్వకంగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క స్టడీ మనం ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క పాసేజ్ తీసుకొని దానిలో ఉన్న ప్రతి పదాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ రీతిగా పుస్తకంలో ఉన్న 6 అధ్యాయాలు ఒక్కొక్క పాసేజీ తీసుకొని మనం దాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. దీన్ని టెక్నికల్ గా ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ అంటారు. ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ అంటే ఒక పాసేజ్ ని ఇంకెక్కడికి వెళ్లకుండా అదే పాసేజ్ లో ఉన్న విషయాలు ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క ఫ్రేజ్ ని తీసుకొని మనం ధ్యానం చేసే ప్రక్రియ ఇది.
సో కాబట్టి మనం ఆ రీతిగా చదువుతాం. కాబట్టి మీకు ఒకవేళ బైబిల్ ఉంటే ఆ బైబిల్ తీసుకొని బైబిల్ ఉంటే కాదు, అందరి దగ్గర బైబిల్ ఉంటుంది కంపల్సరీ. మీరు బైబిల్ ఓపెన్ చేసుకొని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయాన్ని మనం మీ ముందు ఉంచుకొని ఒక నోట్బుక్ మీరు పెట్టుకోండి. నేను చెప్పే విషయాలన్నీ కూడా ఇందులో ఈ ప్రజెంటేషన్ ఉండకపోవచ్చు, మధ్య మధ్యలో నేను యాడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు నోట్ చేసుకుంటూ నేను మధ్య మధ్యలో అడుగుతూ ఉంటాను. అప్పుడు మరి పాసేజ్ చూడటానికి వచ్చిన వాళ్ళని మళ్ళీ తిరిగి చూడటానికి అనుకూలంగా మీరు బైబిల్ని, నోట్బుక్ ని, పెన్నుని పక్కన పెట్టుకోవాల్సింది నేను ఆశపడతా ఉన్నాను. సో మనం ధ్యానం చేద్దాం. దేవుడు ఇచ్చిన మనకి గొప్ప అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. మీ అందరినీ కూడా ఎంతో అభినందిస్తున్నాను. ఇంత ఉదయకాలంలో ప్రతిరోజు కూడా మీరు దేవుని సన్నిధానంలోకి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలని, ప్రభువుని ఆరాధన చేయాలని, మరి వాక్యం నేర్చుకుని సహవాసం ఎదగాలనే ఆశ ఎంతో మంచిదిగా నేను భావిస్తా ఉన్నాను. మీ యొక్క ఆసక్తిని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. సో మనం ఈ పుస్తకాన్ని రాసిన వ్యక్తి మనకు తెలిసినట్టుగా పౌలు భక్తుడు ఈ పుస్తకాన్ని రాశాడు. ఈ పౌలు గారి జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలి. పౌలు గారు ఈ పుస్తకాన్ని రాశారు. ఆయన ఏ విధంగా ప్రభువుని కలుసుకున్నాడు అనేది మనకి 3 సార్లు అపోస్తుల కార్యాల్లో మనకి ఆయన గురించి రాయబడింది. ఆయన యొక్క టెస్టిమనీ, సాక్ష్యం, ఏ విధంగా ప్రభువుని తన్ని దమస్కు మార్గంలో వెళుతున్నప్పుడు ప్రభు తను పట్టుకున్నాడు. ఆ తర్వాత ఏ విధంగా ఆయన దేవుని సేవకునిగా మరి నూతన నిబంధనలో ఎంతో ప్రాముఖ్యమైన నాయకునిగా దేవుడు వాడుకున్నట్టు మనం చూస్తాం. ఆయన జీవితంలో కొన్ని విశేషాలు జస్ట్ మనం గుర్తుపెట్టుకుంటే అవి మనకి ఎంతో సహాయకారిగా ఉంటది. మొదటిగా ఆయన తార్షిస్ పట్టణంలో జన్మించినట్టుగా మనం చూస్తాము. ఆయన ఒక ఫారిసీగా ఉన్నాడు. అంటే మతాన్ని అనగా యూదా సంస్కృతిని, యూదా మతాన్ని బాగా ధ్యానం చేసిన వ్యక్తిగా మనకి అర్థమవుతుంది. అంతేకాకుండా మనం చూసినట్టు మన బయోగ్రఫీలో మనం చూస్తాం, ఆయన మంచి రోషం కలిగిన యూదునిగా ఉంటూ క్రైస్తవుల్ని హింసించిన వాడుగా మనకు కనిపిస్తూ ఉంటాడు. అంతేకాకుండా మనం చూస్తే గమేలియన్ అనే ఆయన వ్యక్తి దగ్గర ఆయన శిష్యరికం పొంది మనం ఈ రోజుల్లో ఒకవేళ మన పరిభాషలో చెప్పాలంటే ఆయన డాక్టరేట్ చేశాడు, అంటే పిహెచ్డి చేశాడు. పిహెచ్డి జూయిష్ రిలీజియన్ లో, అనగా యూదా సంస్కృతి, వాళ్ళ యొక్క మత సంబంధమైన గ్రంథాలు, అనగా ఓల్డ్ టెస్టిమెంట్ మీద పిహెచ్డి చేసిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. అందులో గమేలియన్ అనే వ్యక్తి చాలా ప్రాముఖ్యమైన ప్రొఫెసర్. ఆయన దగ్గర నేర్చుకున్నట్టు మనం చూస్తాం. ప్రియులారా, మనం ఒకసారి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మొదటి శతాబ్దంలో ప్రపంచం మొత్తంలో 3 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అది ఒకటి తార్సిస్ లో ఉంది. ఆ తార్సిస్ లో పౌలు భక్తుడు మనం ఆయన అక్కడ చదివినట్టుగా మనకు అర్థం అవుతుంది. రెండోది రోమా పట్టణంలో ఉంది. మూడోది ఏథెన్స్. ఈ 3 పట్టణాలు మొదటి శతాబ్దంలో చాలా ప్రాముఖ్యమైనవి. సో ఈయన బాగా చదువుకున్న వ్యక్తి, దేవుని యొక్క వాక్యం, పాత నిబంధన బాగా తెలిసిన వ్యక్తిగా మనకి కనిపిస్తా ఉంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ మనకు కొంత సహాయకారిగా ఉంటుంది. ఆయన పరివర్తన లేదా మారు మనసు, లైఫ్ ఆఫ్ కన్వర్షన్ ఏ విధంగా మనం ఇందాక జ్ఞాపకం చేసినట్టుగా పౌలు భక్తుని యొక్క జీవితం, ఆయన యొక్క సాక్ష్యాన్ని దేవుని యొక్క వాక్యం 3 సార్లు మనకి రిపీటెడ్ గా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. మొదటి 9వ అధ్యాయంలో, తర్వాత మనకి 20వ అధ్యాయంలో, 23వ అధ్యాయంలో మనకి ఆయన సాక్ష్యం మనకు కనిపిస్తుంది. ఆయన చక్కగా ఏ విధంగా ప్రభు ఆయన్ని పట్టుకున్నాడు, ఏ విధంగా ప్రభు తనకి ఈ యొక్క దర్శనాన్ని అనుగ్రహించాడు అనే విషయాలు మనకు కనిపిస్తూ ఉంటది. మీకు టైం ఉన్నప్పుడు ఈ 3 అకౌంట్స్ ని మనం చదివినట్లయితే పౌలు యొక్క ఏ విధంగా పౌలు తను పట్టుకున్నాడో మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం చూస్తే మన 9వ అధ్యాయం 1 నుంచి 19 వచనాల్లో ఆయన యెరూషలేము నుంచి దమస్క్ అనే ప్రాంతానికి మరి ప్రయాణమై క్రైస్తవులు అనబడే వాళ్ళని హింసిస్తూ వెళ్తున్నట్టు మనం చూస్తాం. మన 7వ అధ్యాయంలో మనకు అపోస్తల కార్యాల్లో మనకు తెలుసు, అక్కడ స్టీఫెన్ దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తే ఆయన రాళ్ళేసి కొట్టడం, ఆ సమయంలో ఆయన యొక్క బట్టలు అవన్నీ ఆయన పౌలు యొక్క కాళ్ళ ముందు పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. అనగా ఈ యొక్క క్రైస్తవుల్ని హింసించడం, క్రైస్తవ నాయకుల్ని హింసించే ప్రక్రియలో ఆయన నాయకుడిగా ఉన్నాడు. యెరూషలేము సన్హద్రిన్ అనే ఒక
మత సంబంధమైన సంస్థ, దానిలో ఆయన అనుమతి కూడా తీసుకొని వీళ్ళని హింసించడం కోసం, దమస్కులో ఉన్న క్రైస్తవుని హింసించడం కోసం మార్గ ప్రయాణాలు ఉన్నప్పుడు ఆశ్చర్యంగా ప్రభు తను పట్టుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ఇందులో పౌలు యొక్క నాకు ఇష్టమైన ఆలోచన ఏంటనగా, పౌలు తనకు తెలిసిన భక్తిలో ఎంతో రోషం కలిగి జీవించాడు. ఎందుకని పౌలుని దేవుడు అంత అద్భుతంగా వాడుకున్నాడంటే, ఒక రీజను ఆయనకి తెలిసిన భక్తి. ఏమైతే పాత నిబంధనలో దేవుని యొక్క వాక్యం చెప్పబడిందో, దేవుని మాటలు చెప్పబడ్డాయో వాటికి అనుగుణంగా తన జీవితాన్ని ఒక చక్కటి కమిటెడ్ లైఫ్ ని మనం గమనిస్తూ ఉంటాం. దానికి తెలిసిన సత్యం కోసం ఆయన ఎంతో ఆతృతతో ముందుకెళ్ళినట్టుగా అనిపిస్తుంది. అందువలన దేవుడు మరి తనని మళ్ళీ పట్టుకోవటమే కాదు, తన ప్రత్యక్షత, దేవుని యొక్క యేసు ప్రభు మెస్సయ్య ఎలాగో, క్రీస్తు ఎలాగో ఆయన తెలియజేసి ఆయన్ని దేవుని యొక్క వాక్యం అర్థం చేసుకున్నట్టుగా చేస్తారు. ఆ తర్వాత మనకు తెలుస్తుంది ఆయన అద్భుతంగా ఏ విధంగా పరిచయం చేసాడో మనకు తెలుసు. కాబట్టి మొదటి మనం ఆయన లైఫ్ లో నుంచి ఆయనకి ఏదైతే తెలుసో దాన్ని చక్కగా మరి క్షుణ్ణంగా ఆ దేవుని కోసం ప్రయాసపడిన వ్యక్తి. అది మంచి మార్గం తప్పవచ్చు, కానీ ఆ ప్రయాసపడిన వ్యక్తిగా దేవుని కోసం ప్రయాసపడినట్టుగా మనకు అనిపిస్తుంది. మన జీవితంలో కూడా మనకు దేవుడు ఏదైతే ప్రత్యక్షత అనుగ్రహిస్తూ ఉంటాడో, దేవుడు ఏదైతే మనకు మాట్లాడుతూ ఉంటాడో, మనకు దేవుని గురించిన జ్ఞానం ఎంతైతే మనకు అర్థమవుతూ ఉంటుందో దానికి తగ్గట్టుగా మనం ఇదే చూపిస్తూ వెళ్తున్నప్పుడు పౌలులాగా దేవుడు మనల్ని కూడా వాడుకోగలడు అనే విషయాన్ని ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, పౌలు భక్తుడు మనం చూస్తే ఆయన ఈ 3 అకౌంట్స్ మన క్లియర్ గా ఈ 3 సందర్భాల్లో ఏ విధంగా ఆయన మొదటిదైతే ఆయన లూకా గారు చక్కగా వర్ణిస్తూ ఉంటాడు. తర్వాత 2 భాగాలు అనగా 20 అధ్యాయంలో 23 అధ్యాయంలో మనం చూస్తే పౌలు భక్తుడు తనకి ఏ విధంగా దేవుడు ప్రత్యక్షపరచుకున్నాడో ఆ విషయాలు తన నోటితో తన సాక్ష్యం చెప్తున్న అకౌంట్ ని లూకా గారు మనకు రాసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ 3 మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రభు తను ఎప్పుడైతే పట్టుకున్నాడో ఆయన 2 ప్రశ్నలు అడిగినట్టు మనకు కనిపిస్తుంది. 2 ప్రశ్నలు. ఈ 2 ప్రశ్నలు చాలా ప్రాముఖ్యమైనవి. ఒకవేళ మనం ఒక వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటే ఆయన మొదటిది ప్రభువా మీరెవరు అనే మాట మనకు కనిపిస్తుంది. హూ ఆర్ యు గాడ్ అనే మాట మనకు కనిపిస్తుంది. రెండోది నేను వాట్ షల్ ఐ డూ, నేను మీకోసం ఏం చేయాలి అనే మాట కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ 2 ప్రశ్నలు చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలు. ఈ 2 ప్రశ్నలు ఆయన హృదయంలో ఆశలో ఉంది. మనకి టైం ఎక్కువ లేదు, నేను వాక్యం చూపించట్లేదు. ఆయన హృదయంలో ఎప్పుడైతే దేవుడి చేత పట్టుబడ్డాడో దేవుడు ఎవరు అనే ప్రశ్న తన్ని హృదయాంతరం నుంచి వచ్చింది. దానికి తగ్గట్టుగానే దేవుడు తనకున్న ఆశని దేవుడు ప్రత్యక్షపరచుకున్నాడు. మనకు తెలిసినట్టుగా ఆయన దేవుడు అపోస్తులాగా మిగిలిన శిష్యుల్లాగా ఆయన యేసు ప్రభు భౌతికంగా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఆయన శిష్యరికం చేసినట్టుగా మన శిష్యరికం చేయలేదు. అయితే ఆయన్ని ప్రభు ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రత్యేకంగా ఆయన మనం గలతీ పత్రికలో చదువుతాం, ఆయన మధ్యాకాశంలో దేవుడు ఆ మధ్యాకాశంలో ప్రత్యక్షం చూపించినట్టుగా, తర్వాత ఆయన దాదాపుగా ఒక 3-4 ఇయర్స్ ఆయన ఎక్స్క్లూజివ్ గా ప్రభు దాంతో పనిచేసినట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఆయనకున్న ఆశ దేవుడు ఎవరు అనేది చాలా ప్రాముఖ్యత. మనం కూడా ప్రతిరోజు కూడా దేవుణ్ణి తెలుసుకునే ఆశ మనలో ఉండాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుడు ఎవరో తెలుసుకోవాలనే ఆశ తన యొక్క మంచి దేవుని సేవకుడిగా తర్ఫీదు అవడానికి ఒక సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది. మన జీవితంలో కూడా మనం ఈ ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనది. బైబుల్ చదువుతూ ఉంటాం, నోయింగ్ గాడ్, నోయింగ్ అబౌట్ గాడ్ 2 మాటలు మనకి ఇంగ్లీష్ లో ఉంటాయి. నోయింగ్ గాడ్ ఆర్ నోయింగ్ అబౌట్ గాడ్. దేవుని గురించి తెలుసుకోవటం వేరు, దేవుణ్ణి తెలుసుకోవటం వేరు. ఈయన దేవుడు హూ ఆర్ యు గాడ్, హూ ఆర్ యు లార్డ్ అనే మాట ఉంటుంది. ఇంగ్లీష్ లో అయితే లార్డ్ అనే మాట మనకు కూడా కనిపిస్తుంది. అనగా ఆ ఆశను బట్టి దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు. సో మనం కూడా దేవుని గురించి చాలా చదువుతాం బైబుల్లో. అయితే దేవుని గురించి తెలియటం వేరు, దేవుడు తెలియటం వేరు. దేవుడిని దినదినం మనం తెలుసుకోవాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో ఉదాహరణకి నేను మోదీ గారు గురించి బాగా తెలుసు. ఆయన మోదీ అనే ఒక వ్యక్తి మన భారతదేశానికి ప్రధానమంత్రి, లేకపోతే ఆయన గుజరాత్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేశాడు. ఇట్లా చాలా విషయాలు చెప్పగానే మోదీ గారు నాకు తెలియదు, మోదీ గారి గురించి నాకు తెలుసు. అట్లాగనే పౌలు భక్తులు మనం చూస్తే దేవుడు హూ ఆర్ యు లార్డ్ అనే ప్రశ్న స్టార్ట్ చేసి వ్యక్తిగతంగా, అందుకే 3 సార్లు ఆయన సాక్ష్యాన్ని మనం
లూకా భక్తుడు కావాలని ఏదైనా దేవుని యొక్క వాక్యం రిపీటెడ్ గా వస్తా ఉందంటే దాని అర్థం ఏంటంటే చాలా ప్రాముఖ్యమైనదని 3 సార్లు తన సాక్ష్యాన్ని మనకి లేఖన భాగాల్లో ముఖ్యంగా అపోస్తల కార్యాల్లో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మన హృదయాల్లో కూడా ఈ ఉదయకాల సమయంలో ఈ ఆశ ఉండాలి. దేవుని యొక్క వాక్యం చదవటం వేరు, దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుణ్ణి కలుసుకోవటం వేరు. దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుణ్ణి తెలుసుకోవటం, దేవుణ్ణి మరెక్కువగా ఆయన జ్ఞానంలో ఎదగటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో రెండవ ప్రశ్న మనం చూస్తే వాట్ షల్ ఐ డూ, నేను మీకోసం ఏం చేయాలి అని ప్రభువుని పౌలు భక్తుడు అడుగుతాడు. అందుకే మనం చూస్తే ఆయన ఆశ తగ్గట్టుగా దేవుడు ప్రత్యేకంగా ఆయనకు ఒక మిషన్ అనుగ్రహించాడు, ఆయనకు ఒక దర్శనం అనుగ్రహించాడు. దర్శనం ఏంటి? అన్యుల మధ్య సేవ చేయాలి, సంఘాలు అన్యుల మధ్య, దేవుని ఎరగని ప్రజల మధ్య దేవుని సేవ చేయాలనే దర్శనాన్ని ఆయన చాలా క్లియర్ గా మనకి కనిపిస్తూ ఉంటది. మనం చూస్తే ముందు కూడా మనం చూస్తాం ఆయన్ని దేవుడు ఏ విధంగా అద్భుతంగా పరిచర్యలో వాడుకున్నాడో మనకు తెలుస్తూ ఉంటది. సో మనం కూడా మొదటిగా ఆయన అడిగిన ప్రశ్న, ప్రభువా మీరెవరు? దేవుడి గురించి దినదినం తెలుసుకోవటం ఒక ప్రక్రియ అయితే, దాంతో పాటు నేను ఏం చెయ్యాలి ప్రభువా మీ రాజ్యంలో, మీ సంఘంలో, మీ పరిచర్యలో నా షేర్ ఏమిటి? మనం చూస్తే దేవుని యొక్క సంఘాన్ని లేదా దేవుని యొక్క సంఘాన్ని ముఖ్యంగా శరీరంతో పోల్చారు. శరీరాన్ని మనం చూసినట్లయితే శరీరంలో మనకి అనేకమైన అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాల్లో కన్ను ఉంది, ముక్కు ఉంది, నోరు ఉంది, ఇలా మనకు కొన్ని కనిపించే ఉన్నాయి, కనిపించినవి బ్రెయిన్ ఉంది, కనిపించదు. అలాగే మనకు కనిపించే ఉన్నాయి, కనిపించినవి చిన్నవి ఉన్నవి, పెద్దవి ఉన్నవి. అయితే వీటన్నిటిలో కూడా మనం చూస్తే ఆలోచన చేస్తే మనకి ప్రతి అవయవం చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ ఎవరికైనా అవయవం లేనప్పుడు మనకు తెలుస్తుంది, ఆ అవయవం లేని వాళ్ళు మనం చూస్తున్నప్పుడు మనకి ఎంతో బాధ కలుగుతుంది. వాళ్ళ యొక్క జీవితం చాలా కష్టతరంగా ఉంటది. మేము భోపాల్లో ఉన్నప్పుడు మా ఇంటి ఓనర్ యొక్క భార్యకి మొదటిగా 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. ఆమె రోజు కేవలం ఒక చిన్న గ్లాస్ అంటే 100 గ్రాములు మాత్రం నీరు తాగాలి. అలా ఆమె చూస్తూ ఉన్నప్పుడు చాలా అంటే ఆ కిడ్నీస్ ఎంత ప్రాముఖ్యమైన శరీరంలో, అలాగే ప్రతి శరీరంలో ప్రతి అవయవం చాలా ప్రాముఖ్యమైనది. అలాగనే మన శరీరంలో చూస్తే గమనిస్తే శరీరంలో ఉదాహరణకి మనం కొట్టబోయారనుకోండి, వెంటనే మనం చేయి అడ్డం వచ్చేస్తాయి. చెంప మీద ఎవరు కొట్టబోతే చేయి అడ్డం పెడతాం. దీన్ని మనం అసంకల్పిత ప్రతీకార చర్య అంటాం. అనగా ఒక అవయవానికి ఏదన్నా జరిగితే 2వ అవయవం ఊరుకోదు. ఆ అవయవాలు రెండింటి మధ్య లేదా శరీరంలో ఉన్న ప్రతి అవయవాల మధ్య ఎంతో చక్కటి కోఆర్డినేషన్ ఉంటది, అనగా సమన్వయం ఉంటది. అట్లాగూ మనం చూస్తే మనం దేవుని రాజ్యంలో, దేవుని కుటుంబంలో చేర్చబడిన తర్వాత, దేవుని సంఘంలో చేర్చబడిన తర్వాత దేవుడు ఎవరో తెలుసుకుంటూ ఉంటూనే రెండో ప్రశ్న మనం అడగాలి, ప్రభువా మీరు మీ శరీరంలో నన్ను భాగంగా చేశారు, సంఘంలో నన్ను భాగంగా చేశారు, దేవుని రాజ్యంలో ఒక సభ్యునిగా చేశారు, నేను మీ రాజ్యం కోసం, మీ సంఘం కోసం ఏం చెయ్యాలి అనే ప్రశ్న మనం అడుగుతూ మన ఉద్దేశం దేవుని పని పట్ల ఉద్దేశం ఖచ్చితంగా తెలుసుకోవాలి. నేను మీ అందరినీ మాకులాగా మీరు దేవుని సేవ అంటే బైబుల్ తీసుకొని లేదా ఒక చిన్న బ్యాగ్ తీసుకొని అందరూ పూర్తికాల సేవకు రావాలని నా ఉద్దేశం కాదు. ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసికి దేవుని రాజ్యంలో శరీరంలో ప్రతి అవయవానికి ఏ విధంగా భాగం ఉందో అట్లానే దేవుడు ఆయన రకరకాల పిలుపులు అనుగ్రహిస్తాడు. జాబ్ చేసుకుంటూ రాజేష్ ఉన్నాడు, జాబ్ చేసుకుంటూ దేవుని పరిచయం చేస్తా ఉన్నాడు. కనకరాజు ఉన్నాడు, దేవుని జాబ్ చేసుకుంటూ పరిచయం చేస్తా ఉన్నారు. అలాగే దేవుడు రకరకాల పిలుపులు ఇస్తాడు. కాబట్టి మనం దేవుని సేవ చేయటం, దేవుని మనల్ని ఏం చేయాలని కోరుకుంటున్నారంటే అది కేవలం ఫుల్ టైం కాల్ మాత్రమే కాదు, పూర్తి కాల పాస్టర్ లాగానో లేదా ఇవాంజలిస్టిక్ లాగానే వెళ్ళాలని కాదు. కానీ ఖచ్చితంగా ప్రతి విశ్వాసి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం మనకి ఎలా తెలుస్తుంది? ఇలా పౌలు భక్తుడికి తెలిసినట్టుగా ఆయన ప్రశ్న అడిగాడు ప్రభుని. ప్రభు చక్కగా తన ఉద్దేశాన్ని తెలియజేశాడు, ఆయన అన్యుల మధ్య సేవ చేయాలని. అలాగే మనం కూడా దేవుని తెలుసుకుంటూ, ఒకవైపు దేవుని వాక్యం వింటూ ఉంటాం, దేవుని తెలుసుకుంటూ ఉంటాం, వాటితో పాటు మనం కూడా ఈ ప్రశ్న అడగాలి, ప్రభువా నేనేం చెయ్యాలి? నేను ఆ మధ్యకాలం నేను సేవకు వచ్చిన కొత్త దినాల్లో చాలా సంవత్సరాల క్రితం ఈ పుస్తకం చదివాను. ఈ పుస్తకం నేను నోట్స్ లో లేదు కాబట్టి మీరు రాసుకుంటూ ఉంటున్నారు అనుకుంటున్నాను నేను. దయచేసి మీరు రాసుకుంటా ఉంటే ఈ మాటలు చాలా మనకి ప్రయోజనకరంగా ఉంటాయి.
ద పర్పస్ డ్రివెన్ లైఫ్ అనే ఒక పుస్తకాన్ని రిక్ వ్యారన్ అనే ఒక వ్యక్తి రాశాడు. ఆయన రాసి రిక్ వ్యారన్ ఆయన ఒక పాస్టర్ గారు. ఆ పుస్తకం ద పర్పస్ డ్రివెన్ లైఫ్ అనే పుస్తకం యావత్ ప్రపంచం మొత్తంలో చాలా విరివిగా అమ్ముడుపోయిన పుస్తకం. ఆయన ఒక పాస్టర్. మామూలు సెక్యులర్ ప్రజలు కూడా, మామూలు లోకస్తులు కూడా చాలా మంది ఆ పుస్తకం చదివినట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది. ఆయన ఆ పుస్తకంలో మరి దేవుని పరిచర్యలో మనకి దేవుడు మనల్ని ఏం చేయమని కోరుకుంటున్నాడు మనకి ఎలా తెలుస్తుంది అనే ప్రశ్న ఒక ఆ ఉద్దేశంతో ఆ పుస్తకంతో రాశాడు. దానిలో ఒక భాగాన్ని చక్కగా ప్రాక్టికల్ గా మనం దేవుని కుటుంబంలో, దేవుని సంఘంలో మనం వచ్చిన తర్వాత ఏ విధంగా మనం దేవుని పని, దేవుడి ఉద్దేశం మనం ఎలా గ్రహిస్తామో ఆయన చిన్న మాటతో చెప్తాడు. ఆ మాట ఏంటంటే షేప్, SHAPE, షేప్ అన్నాడు. ఇది ఇంగ్లీష్ లో ఉంటుంది కాబట్టి నేను ఇంగ్లీష్ లో చెప్తాను, తెలుగులో కూడా చెప్తాను. అంటే ఆయన చెప్పే విషయం ఏంటంటే, ఆయన వాస్తవాన్ని చూస్తే ఆయన పాస్టర్ గారు, ఆయన భార్యకి క్యాన్సర్. ఆయన చాలా కష్టాలు గుండా వెళ్ళాడు, చాలా ఛాలెంజెస్ గుండా వెళ్ళాడు. అయితే దేవుడు అద్భుతంగా ఆయన ఆడుకుని ప్రపంచంలో అనేక సంఘాల్లో ఆయన సంఘంతో పాటు ఒక మంచి దైవ సేవకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన చెప్పే సలహా ఏంటంటే, దేవుని రాజ్యంలో మనం చేరిన తర్వాత, దేవుని కుటుంబంలో మనం ఉన్న తర్వాత, దేవుని సంఘంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా శరీరంలో ప్రతి అవయవానికి ఎలా ప్రాముఖ్యత ఉంటుందో మనకి ఒక ఉద్దేశం ఉంది, మన పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, అది మనం తెలుసుకోవాలి. ఎలాగ మనం దేవుని తెలుసుకోగలమంటే ఆయన ఈ 5 మాటల్ని చెప్తాడు. షేప్ అంటాడు, SHAPE షేప్. నేను ఒక్కోటి మళ్ళీ చెప్తాను. SHAPE షేప్ అంటే మొదటి S ఏంటంటే స్పిరిచువల్ గిఫ్ట్. దేవుడు సంఘంలో వచ్చిన ప్రతి విశ్వాసికి, దేవుని బిడ్డగా ఉన్న ప్రతి వాడికి దేవుడు ఆధ్యాత్మిక వరం అనుగ్రహిస్తాడు, దాన్ని తెలుసుకోవాలంటాడు. రెండోది H స్టాండ్స్ ఫర్ హార్ట్స్ డిజైర్, అనగా మన హృదయంలో దేవుడు కొన్ని ఆశలు పెడతాడు, దేవుని రాజ్యం పట్ల, దేవుని పని పట్ల. ఆ ఆశల్ని మనం గ్రహించాలి. ఏమి మన హృదయంలో భారం పెడుతున్నాడు, ఏమి ఆశలు పెడుతున్నాడు దేవుడు అనేది. తర్వాత మూడోది A స్టాండ్స్ ఫర్ యాప్టిట్యూడ్ ఆర్ ఎబిలిటీస్. దేవుడు మనకు న్యాచురల్ గా పుట్టుకతోనే మనకు కొన్ని స్కిల్స్ అనుగ్రహిస్తాడు దేవుడు. కొంతమంది చక్కగా పాడగలరు, కొంతమంది ఈజీగా సేవ చేయగలరు, కొంతమంది ఈజీగా ప్రజలతో మింగిలవు. ఇట్లా మనకి రకరకాల స్కిల్స్ దేవుడు పుట్టుకతోనే మనకి ఇస్తాడు. వాటి పట్ల కొంచెం అవగాహన కలిగి ఉండాలంటాడు. 4వ లెటరు P స్టాండ్స్ ఫర్ పర్సనాలిటీ. ప్రతి వ్యక్తి కూడా ఒక యూనిక్, ఒక ప్రత్యేకమైన వ్యక్తి. నాలాంటి మనకి సహజంగా ఈ ఉదాహరణ చెప్తూ ఉంటారు, మన ఏలుముద్రలో ప్రింట్ కూడా, నా ఏలుముద్ర ప్రింట్ ఇంకొకరికి ఎవ్వరికి ఉండదు. అలాగూ నాకు లాంటి వాళ్ళు ప్రపంచంలో ఇంకెవ్వరు లేరు. కాబట్టి నాది ఒక విశిష్టమైన వ్యక్తిత్వాన్ని దేవుడు అనుగ్రహించాడు. అట్లా ప్రతి మనిషిని దేవుడు ఒక విశిష్టమైన వ్యక్తిగా ఉంచాడు. కాబట్టి నీ పర్సనాలిటీ మనకు అర్థం అవ్వాలి. మా పర్సనాలిటీని అర్థం చేసుకునే సైకాలజిస్టులు, సైకాట్రిస్టులు ఏమంటారంటే, కొంతమంది న్యాచురల్ దానికి రకరకాల డివిజన్స్ ఉన్నాయి, రకరకాల అనాలిసిస్ ఉన్నాయి. సింపుల్ గా అర్థం చేసుకోవడానికి కొంతమంది ఎక్స్ట్రావర్డ్స్ ఉంటారు, కొంతమంది ఇంట్రావర్డ్స్ ఉంటారు. సో మన పర్సనాలిటీ ఏమిటో మనం తెలుసుకోవాలి అంటాడు. ఐదోది E స్టాండ్స్ ఫర్ ఎక్స్పీరియన్స్. మనకి దేవుడు చిన్నప్పటి నుంచి ఆయా రీతులుగా, ఆయా సందర్భాల్లో అనేకమైన అనుభవాలు ఇస్తూ వెళుతూ ఉంటారు. కాబట్టి అనుభవాలను ఒకసారి మనం కూర్చొని, చిన్నప్పటి నుంచి దేవుడు నా జీవితంలో ఎలా పనిచేస్తూ వచ్చారు అనేది ఒకసారి మన అనుభవాల్ని పరిశీలన చేసుకోవాలి, సింహాలోకం చేసుకోవాలంటాడు. ఈ 5 విషయాలు, నీ స్పిరిచువల్ గిఫ్ట్స్, S స్టాండ్స్ ఫర్ స్పిరిచువల్ గిఫ్ట్స్, H స్టాండ్స్ ఫర్ హార్ట్స్ డిజైర్స్, A స్టాండ్స్ ఫర్ ఎబిలిటీస్, P స్టాండ్స్ ఫర్ అవర్ పర్సనాలిటీ, E స్టాండ్స్ ఫర్ అవర్ ఎక్స్పీరియన్స్. ఈ 5 విషయాల్ని నువ్వు పరిశీలన చేసుకుంటా ఉన్నప్పుడు దేవుని పనిలో నీ ఉద్దేశం నీకు అర్థమవుద్ది అంటాడు. ప్రియులారా, పౌలు భక్తుడి గురించిన విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. ఆయన్ని దేవుడు అద్భుతంగా ఇప్పుడు మొదటి శతాబ్దంలో వాడుకున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో అనేకమైన పుస్తకాలు రాశారు. ఆయన ఇంత ప్రభావితంగా వాడుకోవడానికి గల కారణం ఈ 2 ప్రశ్నలు. ప్రభువా మీరెవరు అనగా ప్రతిరోజు కూడా దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకోవటం, దేవుని అనుభవ జ్ఞానాలు ఎదగటం. రెండోది, నేనేం చేయమని కోరుతున్నారనే ప్రశ్నలు. ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి. మనం ఎఫెసీ గ్రంథాన్ని చదవకపోయే ముందు ప్రభు దగ్గర మనం ఒక కమిట్మెంట్ తీసుకుందాం. ప్రభువా, నేను
మీ వాక్యం చదువుతున్నప్పుడు దినదినం మిమ్మల్ని వ్యక్తిగతంగా ఒక వ్యక్తిలాగా నేను మిమ్మల్ని ఎరగాలి, మీ జ్ఞానంలో మీ అనుభవ జ్ఞానంలో ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా నన్ను మీరు ఏం చేయాలని కోరుతున్నారు, మీ సంఘంలో నాకు ఏ ఉద్దేశం, ఏ ప్రణాళిక, లేకపోతే ఏం చేయాలని కోరుతున్నారో ఆ విషయాలు నాకు తెలియచేయండి ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత మన పౌలు యొక్క ప్రయాణాలు, మన అపోస్తుల కార్యాలు చూస్తే మిషనరీ జర్నీస్ అంటాం. ఆయన యొక్క లైఫ్ ని మనం చూస్తే ఆయన లైఫ్ ని అర్థం చేసుకోవడానికి ఇవి చాలా సహాయకారంగా ఉంటాయి. మనం ఎంత ఎక్కువ లోతుగా విషయాన్ని చూడంగానే మీకు ఒక అవగాహన కోసం నేను ఒకసారి ఆయన లైఫ్ మొత్తాన్ని మీ ముందు, ఆయన చేసిన పరిచర్యలో భాగాన్ని మీ ముందు చాలా ఆశపడతా ఉన్నాను. మరి సంఘ చరిత్రలో ట్రెడిషనల్ గా మనకి ఆయన 3 మిషనరీ జర్నీస్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ నా స్టడీలో నా స్టడీ ప్రకారం 5 మిషనరీ జర్నీ చేశారు. ఆయన ఎక్కడున్నా కూడా తన ఎప్పుడు పరిచయం చేస్తూనే ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. ముఖ్యంగా ఈ అపోస్తుల కార్యం మనం చూస్తే 1 నుంచి 12 అధ్యాయాల వరకు మనకి పేతురు గారు నాయకుడిగా మనకు కనిపిస్తారు. మిగిలిన వాళ్ళ వ్యక్తులు కూడా ఉన్నారు, కానీ మేజర్ గా పేతురు గురించిన విషయాలు ఎక్కువ ఉంటాయి. అలానే మనం చూస్తే అపోస్తుల కార్యాలలో మనం 13వ అధ్యాయం దగ్గర నుంచి 28వ అధ్యాయం వరకు కూడా ఈ పాట అంతట్లో కూడా మనకి పౌలు భక్తుడు ఒక మేజర్ క్యారెక్టర్ గా మనకి ఆయన గురించిన విషయాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ 13వ అధ్యాయం దగ్గర నుంచి 13వ అధ్యాయంలో మొదటి మిషనరీ జర్నీ ప్రారంభమైంది. రెండోది తర్వాత సంఘం స్టార్ట్, అన్యుల మధ్య కూడా సంఘం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు ఒక సమస్య వచ్చింది. ఈ యూదుల్లాగానే సున్నతి చేయబడితేనే వాళ్ళు దేవుని రాజ్యంలో వారసులు అవుతారు, లేదా దేవుని సంఘంలో వారసులు అవుతారని ఒక తప్పుడు బోధ యూదా రిలీజియన్ నుంచి వచ్చిన ఒక తప్పుడు బోధను తెలుసుకోవడం కోసం మనం చూస్తే అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయంలో మనకి జెరూసలేం కౌన్సిల్ కనిపిస్తుంది. ఆ తర్వాత జెరూసలేం కౌన్సిల్ అయిన తర్వాత ఆ జెరూసలేం కౌన్సిల్ లో పౌలు భక్తుడు పేతురు వీళ్ళందరూ కూడా దేవుడు ఏ విధంగా అన్ని జాతి మధ్యలో కూడా వాడుకుంటున్నాను చెప్పుకుంటూ ఆ సమస్యను తీర్చేసిన తర్వాత 15వ అధ్యాయం 36వ వచనం నుంచి మన 18 వరకు మనకి 2వ మిషనరీ జర్నీ కనపడుద్ది. ఆ తర్వాత 3వ మిషనరీ జర్నీ 3వ మిషనరీ జర్నీ మనకు కనిపిస్తుంది. 19-20 అధ్యాయాల్లో మనకు కనిపిస్తుంది. 18లో సగానికి పెంచి పైబడి 19వ అధ్యాయాలు మనకు కనిపిస్తుంది. 20 అధ్యాయం వరకు 21 నుంచి 26 వరకు మనకి ఆయన ఈ రెండు నా పర్సనల్ అనాలిసిస్, ఆయన ఈ 2వ మిషనరీ ఎఫెసు సంఘంలో 20 అధ్యాయం వచ్చినప్పటికి ఎఫెసు సంఘస్థులందరూ ఎల్లరందరూ కూడా ట్రాయ్ అనే ప్రాంతానికి పిలిచినప్పుడు వాళ్ళతో చక్కగా 20 అధ్యాయంలో ఆయన ప్రసంగం మనకు కనిపిస్తుంది. ఆయన ప్రసంగం చేసి ఆయన మళ్ళీ తిరిగి యెరూషలేం వెళ్తున్నట్టు మనకు కనిపిస్తుంది. యెరూషలేంలో మనం 21వ అధ్యాయంలో 21వ అధ్యాయం నుంచి మనకి 26 వరకు కూడా యెరూషలేంలో ఆయన చేసిన పరిచయం మనకు కనిపిస్తుంది. 27-28 యెరూషలేం నుంచి ఆయన మళ్ళీ తిరిగి యెరూషలేం నుంచి రోమ్కి ఆయన ప్రయాణం చేయమంటూ మనకు వస్తుంది. ఇట్లా 5 రకాలుగా ఆయన మిషనరీ జర్నీస్ మనకు కనిపిస్తుంది. ట్రెడిషనల్ గా మొదటి 3 మనం గమనిస్తాం, మనం అర్థం చేసుకుంటాం. మిగిలిన భాగం కూడా చూస్తే మనకి మిగిలిన 2 జర్నీస్ లో కూడా ఆయన ఎక్కడున్నా సరే ప్రభుకి సాక్షిగా ఏ విధంగా ఉన్నాడో మనకు అర్థం అవుద్ది. కాబట్టి మనం టైంకి ఉన్నప్పుడు మీరు ఒకసారి ధ్యానం చేయగలిగితే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా మనం ఆయన రచనలు కూడా మనం అర్థం చేసుకోవాలి. పౌలు రాసిన పుస్తకాలు మనకు 13 పుస్తకాలు ఉన్నాయి. ఒకవేళ హీబ్రూ పత్రిక కూడా ఆయన రాసినట్టుగా మనం తీసుకున్నట్లయితే 14 పుస్తకాలు రాశారు. అనగా మొత్తం నూతన నిబంధనలు మనకి 27 పుస్తకాలు ఉన్నాయి. 27లో మనం చూస్తే 27 పుస్తకాల్లో మోర్ దెన్ హాఫ్ పౌలు భక్తుడు రాసినట్టు మనం చూస్తాం. అనగా దేవుడు, నేను మొదటి చెప్పాను కదా, మీరు ఎవరు ప్రభువా అనే ఆశనికి ఎప్పుడైతే దేవుడిని అడుగుతా ఉన్నారో దేవుడు తన ప్రత్యక్షతని తను అనుగ్రహించాడు. అందువలన మనకి ఎక్కువ పుస్తకాలు ఆయన రాసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షతగా ఆయనకి అనుగ్రహించబడి తనకున్న హృదయ వాంఛను బట్టి మన హృదయంలో కూడా దేవుడు ఎవరో నేను తెలుసుకోవాలని ఆశ ఉంటే దేవుడు మనల్ని ఎక్కువగా మనకి ఆయన ప్రత్యక్ష మనకు అనుగ్రహిస్తాడు. సో ఈ 4 రకాల ఈ ఉత్తరాలు 13 లేదా 14 ఉత్తరాలని లెటర్స్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం నేను ఈ విధంగా డివైడ్ చేశాను. పర్సనల్ లెటర్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్ లెటర్స్ ఉన్నాయి, పాస్టల్ లెటర్స్ ఉన్నాయి, ప్రిజన్ లెటర్స్ ఉన్నాయి. మళ్ళీ చెప్తాను, పర్సనల్ లెటర్స్ ఉన్నాయి. పర్సనల్ లెటర్స్ అనగా
అక్కడ అక్కడ ఏది కూడా ఒక సమస్యను కానీ ఇంకేది లేదు కానీ సింపుల్ గా అక్కడ ఆ సంఘంలో ఉన్న ప్రజలను ఉద్దేశించి జనరల్ గా రాసిన ఉత్తరాలుగా మనం చెప్పవచ్చు. పర్సనల్ లెటర్స్ అంటే దానిలో మనకి స్పెసిఫిక్ గా పెద్ద ఉండదు, ఓవరాల్ ఒక పిక్చర్ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. రెండోది ప్రాబ్లం లెటర్స్ అనగా మనకి ఏదైనా ఒక సమస్య పౌలు గారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ సమస్యని ఏ విధంగా దానికి దేవుని యొక్క వాక్యంలో పరిష్కరించడం మనకు కనిపిస్తుంది. అవి ముఖ్యంగా మనం చూస్తే అవి మనకి 1 కొరింథీ 2 కొరింథీలో మనకి చాలా ప్రశ్నలు ఉంటాయి. విగ్రహాలు సమర్పించిన ఆహారం తినవచ్చా తినకూడదా, ఇట్లా సమస్యలకి ఆయన సమాధానం చెప్పినాడు. గలితీలో అయితే సున్నతి గురించి యూదా సంస్కృతి ప్రకారం ప్రభుని అంగీకరిస్తే అన్యులు మళ్ళీ సున్నతి చేయించుకోవాల్సిన అవసరం లేదా అన్నప్పుడు అక్కడ సమాధానం. అలాగూ ఒక సమస్యని ఒక ఇష్యూని ఉద్దేశించి రాసిన ఉత్తరాలు దాన్ని ప్రాబ్లం లెటర్స్ గా మనం తీసుకోవచ్చు. అట్లానే పాస్టల్ లెటర్స్ ఆయన చక్కగా మనకి దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా తిమోతి కావచ్చు, టైటస్ కావచ్చు, ఆయన వాళ్ళని చక్కగా మంచి లీడర్స్ గా, డిసైపుల్స్ గా తర్ఫీదు చేశాడు, వాళ్ళని పాస్టర్స్ గా నియమించాడు. సో ఈయన కూడా ఒక పాస్టర్, పౌలు భక్తులు కూడా పాస్టర్ గా ఉన్నారు. ఆయన మన సంఘాన్ని ఏ విధంగా కాపాడాలి, సంఘ నాయకుడిగా ఒక పాస్టర్ గా ఎటువంటి పరిచయం చేయాలో దాన్ని పాస్టర్ లెటర్స్ గా 3 లెటర్స్ ఉంటే మనకి దానిలో మనకి రాసినట్టు మనకు కనిపిస్తుంది. 4వ కేటగిరీ మనం చూస్తే ప్రిజన్ లెటర్. ఆయన జైల్లో ఉంచబడ్డాడు. ఆయన హౌస్ అరెస్ట్ చేయబడినప్పుడు ఆయన జైల్లో నుంచి మనకి పుస్తకాలు రాశాడు. మనం ఇప్పుడు చదవబోయే పుస్తకం కూడా ఆయన జైల్లోంచి రాయబడిన పుస్తకం. ఎఫెసీ 4 పుస్తకాలు ఉన్నాయి. సో ఇట్లా ఈజీగా ఆయన రాసిన పుస్తకాలన్నీ జ్ఞాపకం ఈ విధంగా మనం ఉంచుకోవచ్చు. అలా మనం ముందుకెళ్దాం. ఈ ఎఫెసీ గురించి కొంచెం చెప్పనివ్వండి. ఈ ఎఫెసీ సంఘం ఏ విధంగా ప్రారంభించబడిందంటే, మనం చూసినట్టుగా మిషనరీ జర్నీస్ లో 2వ మిషనరీ జర్నీలో అక్కడ 2 సంవత్సరాలు ఉన్నట్టుగా మనకి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అనగా ఆయన 2 సంవత్సరాలు అక్కడ ఉండి అక్కడ 2వ మిషనరీ జర్నీలో అక్కడ పరిచయం చేసినట్టుగా ఉంటది. అక్కడ టైరనస్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ అద్దెకి తీసుకొని 2 సంవత్సరాలు ఆయన సువార్త పరిచయం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. సువార్త పరిచయం చేసినప్పుడు అక్కడ సంఘం ఏర్పడింది. అక్కడ సంఘం ఏర్పడినగా మనం చూస్తాం. అంతేకాకుండా ఈ ఎఫెసీ సంఘం ఈ ఎఫెసీ అనే ప్రాంతంలో ఆర్తమిస్ లేదా డయానా అనే విగ్రహం ఉంటది. అక్కడ వీళ్ళంతా కూడా ఎక్కువ మంది ఈ విగ్రహారాధన చేసే వాళ్ళగా ఉంటారు. మీరు పిక్చర్ చూసినట్టుగా ఈ డయానా లేదా ఆర్తమిస్ అనే అక్కడ ఆ ప్రాంతంగా ఉంది. అక్కడ ఎక్కువ ఈ విగ్రహారాధన ఉంటుంది. వాళ్ళ నుంచి ఎక్కువ మంది ప్రజల్ని ప్రభుని నమ్ముకున్నట్టుగా మనకు అర్థం అవుతుంది 2nd మిషనరీ జర్నీలో. అంతేకాకుండా వాళ్ళు ప్రభువు నమ్ముకున్న తర్వాత మనం చూస్తే ఎఫెసీ 19వ అధ్యాయం 18-20 వచనాలు మనకు కనిపిస్తుంది. వాళ్ళు ఏదైతే వాళ్ళ యొక్క పాత జీవితం, ముఖ్యంగా విగ్రహారాధన సంబంధించిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగలబెట్టినట్టుగా మనం చూస్తాం. జీవం కలిగిన దేవుని వైపు వాళ్ళు ఆకర్షణ పడిన తర్వాత, జీవం కలిగిన దేవుడిని వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాటన్నిటిని కూడా మరి పక్కన పడేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది, తగలబెట్టేసినట్టుగా మనకు ఉంటది. తర్వాత మరి సహసిద్ధంగా పౌలు భక్తుడు ఎక్కడ సువార్త పరిచయం చేసినా కూడా మనకి తెలుస్తూ ఉంటది. ఆయన వ్యతిరేకత, ఆయన్ని వ్యతిరేకించేవాళ్ళు లేదా ఈ యొక్క పర్సిక్యూషన్ ప్రతి చోట కూడా మనకు కనిపిస్తూ ఉంటది. అదే రీతి ఇక్కడ కూడా మరి ఆయన పౌలు భక్తుడు పరిచయం చేసినప్పుడు ఈ ఆర్తమిస్ భక్తులు లేకపోతే వాళ్ళంతా కూడా ఈయనకి వ్యతిరేకంగా మరి విగ్రహాల్ని అమ్ముడుపోకుండా లేకపోతే ఇటువంటి వీళ్ళు దేవుని వైపు వచ్చినప్పుడు వాళ్ళ వ్యాపారాన్ని దెబ్బతిన్న కారణాన్ని బట్టి ఆయన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడ నుంచి ఆయన ఆ యొక్క పెద్ద ఆ పర్సిక్యూషన్ నుంచి ఆయన అక్కడ నుంచి బయటకు అక్కడ నుంచి పారిపోవాల్సిన పరిస్థితి మనం దేవుని యొక్క వాక్యం చదువుతాం. ఈ రీతిగా ఎఫెసీ సంఘంలో ఆయన సంఘాన్ని ప్రారంభించాడు. దీంతో మనకు కొంత బ్యాక్గ్రౌండ్ అర్థమైంది కాబట్టి మనం ముందుకెళదాం. సో ఈ ఉత్తరం మొత్తంలో కూడా నేను చెప్పినట్టుగా ఈ ఉత్తరాన్ని మనం పదే చదువుతాం. కాబట్టి మీరు ధ్యానం చేస్తా ఉన్నప్పుడు మనం పై అనేక సార్లు మనం ఆ చాప్టర్స్ వైజ్ గా మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అనేక సార్లు మనం ఈ పుస్తకాన్ని చదవగలిగితే చాలా ఉపయోగంగా ఉంటుంది. సో ఈ పుస్తకంలో మనకు అర్థం చేసుకోవడానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు మనకు కనిపిస్తుంది. మొదటిగా ఈ పుస్తకంలో మనకి ఇన్ క్రైస్ట్ క్రీస్తులో అనే పదం మనకి దాదాపుగా 35 సార్లు మనకు కనిపిస్తుంది. ప్రతిసారి కూడా ఈ పుస్తకం మొత్తాన్ని కూడా రెండు భాగాలుగా మనం చేయొచ్చు. మొదటి భాగం 1 నుంచి 3 అధ్యాయాల్లో మనకు డాక్ట్రిన్ ఉంటుంది.
అంటే అనగా యేసు క్రీస్తులో మనం ఏమై ఉన్నాయో మనకు కనిపిస్తూ ఉంటది. కాబట్టి మీరు ఎప్పుడైనా చదువుతున్నప్పుడు, ఈ ఉత్తరాన్ని చదువుతున్నప్పుడు, ఈ వాక్యం, ఈ ధ్యానాలు మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు, ఇన్ క్రైస్ట్ లో ఎప్పుడైతే ఈ క్రీస్తులో అని ప్రతిసారి చెప్పినప్పుడల్లా ఒక ఆశీర్వాదం, ఒక బ్లెస్సింగ్ అక్కడ రాస్తా ఉంటాడు. కాబట్టి మనం చదువుతున్నప్పుడు మీరు పెన్ను నోట్ తీసుకొని ఈ క్రీస్తులో ఏమై ఉన్నామో మనం నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే వ్యక్తిగతంగా బైబిల్ చదువుతాం, చాలా ప్రయోజనకరంగా ఉంటది. రెండోది మనం చూస్తే 4వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు కూడా మనం ఏ విధంగా జీవించాలి, ప్రభు మన కోసం ఏం చేశాడో 1 నుంచి 3 అధ్యాయాల్లో ఉంటది. ఆ 1 నుంచి 3 అధ్యాయాల్లో మనకి ఉండటంలో ఇన్ క్రైస్ట్ అనే పదం 35 సార్లు రిపీట్ అయితే 4, 5, 6 అధ్యాయాల్లో మనం ఏం చెయ్యాలి, ఇందాక నేను చెప్పినట్టుగా ఈ 2 పౌలు గారి మాటలో చెప్పాలంటే 1 నుంచి 3 అధ్యాయాల్లో ప్రభు ఎవరో, దేవుడు ఎవరో చూపిస్తాడు. అక్కడ నుంచి మరి 4వ అధ్యాయం నుంచి 6 అధ్యాయాల్లో 4, 5, 6 అధ్యాయాల్లో మనం ఏం చేయాలో అక్కడ రాయబడి ఉంటది. అవి ధ్యానం చేస్తా ఉన్నప్పుడు మనం దేవుని సంఘంలో ఏ విధంగా మనం వాడబడాలనేది కూడా మనకు తెలుస్తుంది. 3వ లక్షణం అనగా ఇది సర్క్యులర్, దీన్ని సర్క్యులర్ లెటర్ కూడా అంటారు. తర్వాత 2 సర్క్యులర్ లెటర్ అంటారు. ఏ మాట నేను ఇక్కడ రాయలేదు. ఇంకొక పదం ఏంటంటే ఎఫెసీ పత్రికని మినీ బైబిల్ కూడా అంటారు. మినీ బైబిల్. ఎందుకని మినీ బైబిల్ అంటారు, ఎందుకని సర్క్యులర్ లెటర్ అంటారంటే ఆ 2వ మిషనరీ జర్నీలో పౌలు భక్తుడు ఏషియా మైనర్ అనే ప్రాంతంలో, అనగా ఏషియా మైనర్ అనేది ఒక ప్రాంతం. మన ఆంధ్రప్రదేశ్ లో చెప్పుకోవాలంటే రాయలసీమ ఒక ప్రాంతం, ఆంధ్ర ఒక ప్రాంతం, తెలంగాణ ఒక ప్రాంతం, పల్నాడు ఒక ప్రాంతం, అనగా ఒక ఏరియా మొత్తాన్ని మనం ప్రాంతంగా అంటాం కదా. అలాగే ఏషియా అనేది ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో ఎఫెసీ సంఘం కూడా ఒకటి. ఎఫెసీ సంఘంతో పాటు చాలా ప్లేసెస్ ఉన్నాయి ఏషియా మైనర్ లో. సెకండ్ మిషనరీ జర్నీలో ఆయన అనేకమైన ప్రాంతాలు సువార్త పరిచయం చేశాడు. ఈ ఉత్తరాన్ని ఎఫెసీయులకైతే ఉద్దేశించాడు, కానీ ఆయన ఉద్దేశం అది అందరు ఏషియా మైనర్ లో ఉన్న వాళ్ళందరి కోసం. ఆ రోజుల్లో మనకున్నట్టుగా బైబిల్ లేదు కాబట్టి దేవుని యొక్క వాక్యం వాళ్ళకి అర్థం అవడం కోసం ఒక సర్క్యులర్, ఉదాహరణకు చూడండి, కాలేజీలో మనకు సర్క్యులర్ పంపిస్తారు. సర్క్యులర్ అంటే కాలేజీలో క్లాస్ రూమ్స్, ప్రతి క్లాస్ కి ఆ ఉత్తరం చదువుతారు. అలాగూ ఏషియా మైనర్ లో ఉన్న అన్ని సంఘాల్లో ఈ ఉత్తరం చదవటం కోసం, దేవుని యొక్క వాక్యం వాళ్ళకి అర్థం అవడం కోసం ఒక సర్క్యులర్ లెటర్ లాగా రాసినట్టుగా మనకి అర్థం చేసుకోవాలి. అంటే అందుకే రెండోది ఇది మినీ బైబిల్ కూడా ఎందుకన్నారనగా ఈ మినీ బైబిల్ అని కూడా అంటారు దీన్ని. ఎందుకు ఎఫెసీ పత్రికని మినీ బైబిల్ అంటారు అంటే దీనిలో మౌలికంగా క్రైస్తవుడికి కావాల్సిన విషయాలు, ఈ భూమి మీద మనం జీవించడానికి కావాల్సిన విషయాలు చక్కగా మనకి 6 అధ్యాయాల్లో బైబిల్లో ఉన్న సారాంశం కూడా దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని గురించిన విషయాలు స్పష్టంగా రాసినట్టుగా మనకి కనిపిస్తుంది. అందుకని దీన్ని మినీ బైబిల్ కూడా అంటారు. తర్వాత ఇది మన స్టార్టింగ్ లో చెప్పినట్టు దీనిలో ఒక స్పెసిఫిక్ ప్రాబ్లం లేదు. హోలిస్టిక్ టీచింగ్ అంటాం. హోలిస్టిక్ టీచింగ్ అంటే క్రైస్తవునికి బేసికల్ గా కావాల్సిన బోధ. ఒక క్రైస్తవుడు మారు మనసు పొందిన తర్వాత ఆయన అర్థం చేసుకునే విషయాలు, ఆయన సంఘంలో ఏ విధంగా పరిచర్యలో మౌలికమైన విషయాల్ని చక్కగా ఇందులో రాసినట్టుగా మనం చూస్తాం. తర్వాత మనం చూస్తే మరి దేవుని సంఘాన్ని మానవుని శరీరంతో పోల్చడం మనం చూస్తాం అంటాం. అనగా ఆత్మీయ పోరాటం గురించి మనకు ఆలోచనలో చాలా మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలా ప్రాముఖ్యమైన పాసేజ్ అది. సో మనం ధ్యానం చేస్తా ఉన్నప్పుడు మనకి ఈ విషయాలన్నీ అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి తర్వాత దీని థియాలజికల్ కూడా చాలా కొన్ని ఎంఫసిస్ ఉన్నాయి. క్రిస్టియాలజీ అనగా క్రీస్తుని గురించిన విషయాలు నేను చెప్పినట్టుగా ఇన్ క్రైస్ట్ అనే మాట మనకు చాలా సార్లు రిపీట్ అవుద్ది, 35 సార్లు రిపీట్ అవుద్ది. సో యేసు ప్రభు గురించిన విషయాలు మనకు చాలా స్పష్టంగా అర్థం అవుద్ది. రెండోది మనం చూస్తే న్యూమటాలజీ లేదా స్పిరిట్ ఆఫ్ గాడ్, పవిత్ర ఆత్మ గురించిన విషయాలు మనకి ఇందులో ఆల్మోస్ట్ ప్రతి చాప్టర్ లో మినిమం ఒక విషయం ఉంటుంది. మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం దాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. మూడోది ఎక్లీజియాలజీ అనగా డాక్టర్ ఆఫ్ చర్చ్ గురించిన విషయాలు మనకి ఇందులో చక్కగా రాయబడ్డాయి. ఆ చర్చ్ అంటే ఏంటి, చర్చిలో ఏమి ఫంక్షన్స్ ఉంటాయి, సంఘం అంటే ఏంటి, సంఘంలో ఏమేమి కార్యక్రమాలు ఉండాలనేది కూడా చక్కగా మనకు కనిపిస్తుంది. సో అంతేకాకుండా నాలుగోది నేను ఇందులో మిస్ అయింది. నాలుగోది మనం చూస్తే 2వ అధ్యాయంలోను 4వ అధ్యాయంలోను మనకి
పాపం యొక్క స్వభావం యొక్క లక్షణాలు కూడా మనకి అనక సిన్ గురించిన డాక్టర్ కూడా మనకు కొన్ని విషయాలు ఇందులో మనకు కనిపిస్తాయి. సో ఇందులో వేదాంతంగా డాక్టర్లుగా మనం స్టడీ చేయాలంటే క్రిస్టియాలజీని స్టడీ చేయొచ్చు. డాక్టర్లుగా మనం స్టడీ చేయాలంటే పవిత్రాత్మ గురించి ఎఫ్సి పత్రికలో మాత్రమే ఒక్కొక్క అంశం తీసుకొని మనం ధ్యానం చేయొచ్చు. అంతేకాకుండా సంఘం గురించిన విషయాలు మనకు అర్థం అవ్వాలన్నా కూడా దీన్ని ఆ కోణంలో కూడా స్టడీ చేయొచ్చు. నాలుగోది పాపం గురించిన విషయాలు మనకి ఉదాహరణకి ఎఫ్సి పత్రిక 2:1-11 మీరు అపరాధం చేతను పాపం చేతను చచ్చిన వారు అయి ఉండగా అని మనకి 1-4 మనకు కనిపిస్తుంది. అనగా పాపం దాని యొక్క పర్యవస్థానాల గురించి అర్థం అవుద్ది. అట్లానే 5వ అధ్యాయంలో కూడా మరి ఒకవేళ ఓల్డ్ సెల్ఫ్ అని ఇంగ్లీష్ రాయబడింది. ఓల్డ్ సెల్ఫ్ న్యూ సెల్ఫ్ అంటాడు. అనగా పాప స్వభావంతో మనం ఎలాగ జీవిస్తాం, మనం నూతనంగా ప్రభువులోకి వచ్చిన తర్వాత ప్రభు యొక్క స్వభావం మనం ఎలా అలవర్చుకోవాలో అక్కడ ఆ 2 కాంట్రాస్ట్లు చూపించినట్టు కూడా పాప గురించిన విషయాలు రాస్తాడు. ఈ రీతిగా 4 రకాలుగా మనం డాక్టరల్ స్టడీ కూడా దీనిలో మనం చేయొచ్చు. సో మొదటి అధ్యాయంలోకి మనం వెళ్దాం. కాబట్టి ఇప్పుడు ఎవరైనా మీరు ఆ వాక్యాన్ని తీసి నేను తెలుగు బైబిల్ తీసినకైతే మొత్తం ఫుల్ స్క్రీన్ పెట్టాను, నేను చదవలేకపోవచ్చు. మీరు ఎవరైనా ఒకళ్ళు 1-14 వరకు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనకి ఇంట్రడక్షన్ కి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టింది. ఇక్కడ ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. 1-14 వాక్యాన్ని చదవండి. చదివేటప్పుడు నేను ఈ విధంగా చెప్తాను. ఎప్పుడైనా సరే ఎప్పుడైనా మనం వాక్యం చదువుతున్నప్పుడు 2 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మొదటిది, ఇది దేవుని యొక్క మాటలు కాబట్టి భయంతో మనం చదవాలి, భక్తితో మనం చదవాలి. రెండోది, ఎప్పుడైనా పబ్లిక్ రీడింగ్ ఇలాగ మనం చదువుతూ ఉన్నప్పుడు ఎలాగ చదవాలంటే మనం మనకి పంక్చుయేషన్ మార్క్స్ అంటాం. ఫుల్ స్టాప్ కామా ఎక్కడైతే మనం అక్కడ దాకా ఆపకూడదు. అనక దేవుడు వచ్చాడు వెళ్ళాడు అలా చదవకూడదు. పంక్చుయేషన్ మార్క్ ఫుల్ స్టాప్ కానీ కామా కానీ సెమికోలన్ కానీ అవి వచ్చేదాకా కూడా మనం ఆపకుండా చదవాలి. ఆ విధంగా మనం ఎవరైనా మీరు ఒకరు చదువుతా ఉంటే మిగిలిన అందరూ మనం విని ఆ వాక్యాన్ని అర్థం చేసుకొని మనం కొన్ని భాగాలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఒకరు చదవండి. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసు నందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనమును అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. థ్యాంక్ యూ బ్రదర్. పరిశుద్ధుడా, మరొకసారి మనం తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, చదవబడిన వాక్యం మా వినికిడిలో
మా హృదయాల్లో మీరు దీవించండి. మీ ఉద్దేశాలని ప్రభువా, మిమ్మల్ని మీ మెల్లైన స్వరాన్ని గ్రహించే కృపను గ్రహించండి. ప్రభువా, మా దేవా, మా ప్రభువా, మేము ధ్యానిస్తున్నప్పుడు మా మాటల్లో, మా వెనికిల్లో మీ ప్రత్యక్షత, మీ మెల్లైన స్వరాన్ని మేము గ్రహించే కృపను మాకు అనుగ్రహించమని ప్రభువా, మీ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. వారికి ఉన్న ఆసక్తిని బట్టి మీకు వందనాలు. మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. మాకందరికీ ఈ సమయాన్ని దీవెనకరంగా చేయండి ప్రభువా. మా యొక్క ఆ అవిధేయత ఏది కూడా ప్రభువా మీకు మీ మాటలను వినటానికి, మీ స్వరాన్ని గ్రహించగలటానికి ఆటంకం లేకుండా మీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మనం మన పాపం ఒప్పుకున్న ఎడల యేసు ప్రభు ఆయన నీతిమంతుడు, ఆయన రక్తంలో ప్రతి పాపం కడిగి మనల్ని శుద్ధులుగా చేసి సమస్త దుర్నీతి నుండి దూరంగా చేయాలన్న మీ మాటను మేము జ్ఞాపకం చేసుకుని క్లెయిమ్ చేస్తున్నాం. తండ్రి, మమ్మల్ని శుద్ధీకరించండి. మీ మాటల ద్వారా మరింతగా మేము మిమ్మల్ని ఎరగడానికి, మీ మేలైన స్వరాన్ని గ్రహించగలడానికి సహాయం చేయమని క్రీస్తు నామములో ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో మనం దేవుని యొక్క వాక్యాన్ని తెరిచి అలా ముందు ధ్యానం చేద్దాం. సో మొదటి 2 వచనాలు కూడా నేను ఈ మొదటి 2 వచనాల్లో మనం 1 నుంచి 14 వచనం లేదా ఆ తర్వాత ప్రేయర్ ఉంటది. ఈ మొదటి అధ్యాయం మొత్తాన్ని కూడా నేను ఈ విధమైన టైటిల్ ఇచ్చాను. మనం దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారము, మనం దేవుని ఎంపిక, వీఆర్ ద చాయిస్ ఆఫ్ గాడ్ అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తాం. సో మనం ఈ ధ్యానంలో నేనేం చేస్తానంటే ముఖ్యంగా ఉన్న ప్రాముఖ్యమైన విషయాల్ని నేను ఎంఫసైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఎక్కడైనా ఇంపార్టెంట్ పదాలు వచ్చినప్పుడు కూడా మనం వాటిని ఆ పదాల యొక్క అర్థం చేయడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. అట్లాగే మనం మెయిన్ అంశాలు ఈ 14 వచనాల్లో మనం గ్రహించడానికి ప్రయత్నం. సో మొదటిగా రెండు వచనాల్లో రెండు వచనాల్లో మనం చూస్తే మనకి ఇంట్రడక్టరీ మార్కులుగా ఉన్నాయి, అంటే పరిచయ వాక్కుల్లాగా ఉన్నాయి. 1-2 అధ్యాయాల నుంచి 1-2 వచనాల్లో 3-4ని బేస్ చేసుకొని 3వ వచనంలో అయితే మనకి ఏ విధంగా యేసు క్రీస్తులో మనకు సమస్తాన్ని ఆత్మీయ ఆశీర్వాదాలను ఏ విధంగా అనుగ్రహించి చెప్తూ ఇక 4వ వచనం నుంచి వివరించుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఎట్లాగో మనం ఏ విధంగా స్పెసిఫిక్ గా ఏ విషయాలను బట్టి దేవుడు మనకి ఆధ్యాత్మిక వరాలను గ్రహించాడనే విషయాలను చెప్పుకుంటూ వస్తున్నాడు. కాబట్టి మనకి నేను ఇక్కడ నోట్స్ లో 1-2 గురించి రాయలేదు. నేను ఇప్పుడు కొన్ని పదాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంగ్లీష్ లో ఉంది, పాల్ అండ్ అపోస్టల్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ బై ది విల్ ఆఫ్ గాడ్. ఆ పదాలు చూడండి. పౌలు గురించి మన విషయాలు కొన్ని నేర్చుకున్నాం. అండ్ అపోస్తులుడు. కొన్నిసార్లు మనం కొంతమంది అపోస్తులని కొంతమంది పెట్టుకుంటూ ఉంటాం. వాస్తవానికి మనం చూస్తే అపోస్తులుడు ఎవరు అనేది, హూ ఈజ్ అన్ అపోస్తల్ అనేది మీరు నోట్స్ లో రాసుకోండి. హూ ఈజ్ అన్ అపోస్తల్ అనగా అపోస్తులుడు అంటే అపోస్తల్ అనే మాట గ్రీక్ భాషలో తీసుకుంటే ద వన్ హూ సెండ్ బై అనే మాట వస్తుంది. అది ఎవరైతే పంపడ్డారో అనే మాట వస్తుంది. అట్లా ఎవరైతే పంపడ్డారో అయితే ఎవరు అందరూ ఇప్పుడు పౌలు భక్తులు అపోస్తులుడు లేదా శిష్యులు 11 మంది శిష్యులు అపోస్తులు, వారు మాత్రం అపోస్తులు, మిగిలిన వాళ్ళు అపోస్తులు కారు. ఉదాహరణకి తిమోతి ఎక్కడ కూడా నేను అపోస్తులు అని చెప్పడు. కాబట్టి అపోస్తులషిప్ అనేది ఒక ప్రత్యేకమైన ఒక దేవుని ఉద్దేశంగా మనం అర్థం చేసుకోవాలి. మొదటి పౌలు భక్తులు కూడా అపోస్తుల్లో చేర్చబడ్డాడు. కాబట్టి ఈ కాలంలో మనందరినీ ప్రభువుని వెంబడించే వాళ్ళమే. కాబట్టి నేను కూడా ప్రభు చేత పంపడిన వాడిని కాబట్టి నేను అపోస్తులుగా పెట్టుకోవటం సరైనది కాదు. దేవుని యొక్క వాక్యానుసారంగా అపోస్తుడు అంటే ఎవరంటే పంపడిన వాడు. లేదా ఈ 12 మంది శిష్యులు ఎవరిని అపోస్తులకు ఎందుకు పిలువబడ్డారంటే 3 కారణాలు. మొదటి కారణం ఏంటంటే ఆయన ప్రభువు జీవించినప్పుడు ఆయన ప్రత్యక్షంగా వారిని పిలిచాడు. మనకు ఉదాహరణ చూస్తే మార్క్స్ 3 సువార్తల్లో లేదా 4 సువార్తల్లో కూడా శిష్యుల్ని ఏ విధంగా దేవుడు పిలిచడం మనకు కనిపిస్తుంది, ఏ విధంగా ఏర్పాటు చేసుకోవడం మనకు కనిపిస్తుంది. ఆయన పేతురుని కావచ్చు లేదా ఆంద్రేయని కావచ్చు, మొదట ఆంద్రేయని తర్వాత పేతుర్ని మనం చూస్తే వాళ్ళని వ్యక్తిగతంగా దేవుడు పిలుస్తాడు. అనగా ద వన్ హూ రిసీవ్డ్ ద కాల్ డైరెక్ట్లీ ఫ్రమ్ జీసస్. మొదటి లక్షణం అది. అలాగే మన పౌలు భక్తులు ఇందాక నేను ప్రారంభంలో చెప్పినట్టుగా పౌలు భక్తులు ఎప్పుడు కూడా ప్రభు జీవించినప్పుడు భౌతికంగా ప్రభు జీవించినప్పుడు లేడు. మరి ఆయన ఈ కేటగిరీలో ఎలాగ వస్తాడంటే ఆయన మనకు తెలుసు. ఆయన సాక్ష్యంలో చూసాం, మనకు అపోస్తుల కార్యాలు కూడా చూసాం. దేవుడు అయితే స్పెషల్ గా ఆయనకి ప్రత్యక్షపరుచుకున్నట్టుగా మనం చూస్తాం. అంతేకాకుండా
ఆయన 3-4 సంవత్సరాలు పర్సనల్ గా దేవుడు కూడా ఆయనతో మనం ఉన్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి మొదటి దేవుని పిలుపుని అందుకున్న వాడు డైరెక్ట్ గా 11 మందితో పాటు పౌలు కూడా అదే కేటగిరీలో వస్తాడు. కాబట్టి ఆయన అపోస్తులుగా మనం తీసుకుంటాం. రెండోది, అపోస్తులు అంటే ఎవరండి? ఎవరైతే యేసు ప్రభు చేత డైరెక్ట్ గా పంపబడ్డారు. మనం చూస్తే సువార్తలు 4 సువార్తల్లో కూడా ప్రభు కమిషన్ ఇస్తాడు. ఆ కమిషన్ అనగా వాళ్ళని వెళ్ళమని చెప్తాడు. ఈ శిష్యులకి దాన్ని ప్రేషిత గ్రేట్ కమిషన్ అంటాం. గ్రేట్ కమిషన్ అంటే ఉదాహరణకి మార్కు సువార్త 16 అధ్యాయంలో కావచ్చు, మత్తయి సువార్త 28 అధ్యాయంలో కావచ్చు, లేదా మత్తయి సువార్త 10 అధ్యాయంలో కావచ్చు. దేవుడు స్పెసిఫిక్ గా ఈ శిష్యుల్ని, ఈ 11 మంది శిష్యుల్ని లేదా పౌలు భక్తుల్ని ఒక ఉద్దేశంతో పంపినట్టుగా మనం చూస్తాం. మూడో లక్షణం అపోస్తులుడు. ఎవరో అపోస్తులుడు అనగా దేవుని యొక్క యేసు ప్రభు యొక్క పునరుద్ధానం డైరెక్ట్ గా చూసిన వాళ్ళు. పునరుద్ధారణ యేసు ప్రభుని ప్రత్యక్షంగా, యేసు ప్రభు 40 దినాలు ఆయన జీవించినప్పుడు ఆయన్ని ప్రత్యక్షంగా ఆయన పునరుద్ధానాన్ని చూసిన వారు. సో ఈ 3 లక్షణాలు ఉన్న వాళ్ళు మాత్రమే అపోస్తులు. పౌలు భక్తుడు కూడా అపోస్తుడు. సో నువ్వు నేను మన దేవుని సేవ ఉన్నాం కాబట్టి మన అపోస్తులుగా పెట్టుకోవడానికి అర్హులు అంటే దేవుని క్రమం ప్రకారం, దేవుని యొక్క వాక్యానుసారంగా మన అపోస్తులం కాదు. మనం శిష్యులని దేవుడు లేదా మనకి ఇవ్వబడిన పిలుపుని బట్టి ఆయన పరిచర్లో మనం ముందుకు వెళ్తా ఉంటాం. సో తర్వాత మనం చూస్తే అపోస్తుల్ ఆఫ్ క్రైస్ట్ జీసస్, యేసు ప్రభు క్రైస్ట్ జీసస్. క్రీస్తు అనే మాటకి అర్థం అభిషిక్తుడు, అనాయింటెడ్ వన్. అభిషిక్తుడు అనగా ప్రత్యేక మెస్సయ, అభిషిక్తుడిగా మనం అర్థం చేసుకోవాలి. సో అలాగూ మనం చూస్తే మనము తర్వాత ఇంకో మాట కనిపిస్తుంది, విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తానుసారంగా. సో పౌలు భక్తుడు చాలా క్లియర్ గా ఆయన యొక్క లక్షణం నాకు అర్థమవుతుంది. ఆయన ఈ దేవుడి చేత ఎలా పట్టబడ్డాడు, దేవుని చేత ఆయన ఏ విధంగా పని చేయడానికి కోరబడ్డాడు, తర్వాత దేవుని ఉద్దేశాన్ని ఏ విధంగా నెరవేరుస్తున్నాడో మనకు కనిపిస్తా ఉంది. సో రెండో భాగంలో చూస్తే టు సెయింట్స్ ద ఎఫ్ఎసి. సో ఎఫెసీ సంఘంలో సెయింట్స్ అనే మాట కనిపిస్తుంది. పరిశుద్ధులు అని తెలుగు రాయబడింది. పరిశుద్ధులు అనగా దానికి ఆ యొక్క గ్రీక్ భాషలోకి వెళ్తే మనకి దాని అర్థం దోస్ ఆర్ సపరేటెడ్, అనగా దేవుని కోసం ప్రత్యేకింపడిన వాళ్ళు అనే మాటని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుకు వెళ్ళాలి. తర్వాత 2వ వచనం చూస్తే గ్రేస్ అండ్ పీస్ ఆఫ్ ఫ్రమ్ గాడ్. ఈ మనకు ప్రతి లెటర్లో కూడా ఇది సామాన్యంగా మనకు కనిపించే మాటలే. కృప, ప్రభు యొక్క శాంతి, కృపా సమాధానం, తెలుగులో సమాధానం, కృపా సమాధానం మీకు కలుగును గాక. కృప అనగా మనకు తెలుసు, అర్హత లేని వానికి అర్హత కలిగించటం కృప. పీస్ అని దేవుని సమాధానంగా యేసు క్రీస్తులు మనకి ఏ విధంగా ఆయన రక్తం ద్వారా కలిగిన సమాధానం. ఈ 2 పాటలు ప్రతిసారి అలవాటు ప్రకారం రాసినప్పుడు కూడా ఆ 2 పదాలకు చాలా గంభీరమైన అర్థం ఉంది. సో మనం ఎప్పుడైతే దేవుని సంఘానికి వస్తుంది, దేవునిలో ఉంటున్నప్పుడు మనకి ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయన కృప ద్వారా మనం ఉండగలుగుతున్నాం. అయితే అంతేకాకుండా ఈ లోకం మన శరీరంతో ఉన్నప్పుడు, పాప లోకం ఉంటున్నప్పుడు అనేక సార్లు సమాధానాన్ని కోల్పోయే వాళ్ళకు ఉంటాం. అయితే యేసు ప్రభు రక్తంలో, ఆయన విమోచనంలో మన సమాధానం ఎప్పుడు అవైలబుల్ గా ఉందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. సో ఈ 2 వచనం ఈ పరిచయ వాక్కులతో ఇక 3వ వచనంలో మూడో వచనం నుంచి మనం చూస్తే మన 3వ వచనంలో మనము యేసు ప్రభు ద్వారా ప్రతి ఆత్మీయ ఆశీర్వాదం మనకు అనుగ్రహించిన మాట మనకు కనిపిస్తుంది. సో దానిలో భాగంగా ఫర్ హీ చోజస్. సో మొదటి అంశము మనకి దేవుని ఆధ్యాత్మికంగా యేసు ప్రభువులో మనకి ఇవ్వబడిన ఆశీర్వాదాలు అనేక ఉన్నవి. వాటిని అర్థం చేసుకోవడంలో ఒక అంశం ఏంటంటే దేవుడు తన సార్వభౌమ అధికారంలో మనల్ని ఎంపిక చేసుకున్నాడు. వీఆర్ ద చాయిస్ ఆఫ్ గాడ్. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది చాలా గంభీరమైన మాట. ఎందుకు ఎంపిక చేసుకున్నాడంటే మనకు కనిపిస్తుంది. ఎందుకు ఎంపిక చేసుకున్నాడంటే ఆయన ఎందుకు ఎంపిక చేసుకున్నాడో మనకు కనిపిస్తుంది. ఇంగ్లీష్ ఈ విధంగా రాదు, ఫర్ హీ చోజ్ us ఇన్ హిమ్ బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్ టు బి హోలీ అండ్ బ్లేమ్లెస్. ప్రభు ఎదుట నిష్కలంకములను నిర్దోషులంగా ఉంచడం కోసం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాకుండా ఆయన ప్రేమలో మనల్ని ప్రీడెస్టైన్డ్, ముందుగా ఏర్పాటు చేసుకున్నాడని తెలుగులో రాబడింది. కానీ ఈ ప్రీడెస్టైన్డ్ అనే మాట చాలా గంభీరమైన మాట. అనగా దేవుడు
ఈ భూమి పునాదులు వేయబడకునిపే నిన్ను నన్ను అనగా యేసు క్రీస్తులో ఎవరైతే విశ్వాసంలోకి వస్తారో వారందరూ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఎంతో గంభీరమైన అంశం. ఈ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడనే విషయం ఇది దేవుని యొక్క వాక్యంలో లెటర్స్ లో మాత్రం చూస్తాం. అనగా కొంతమంది ఆర్గ్యూ చేస్తారు, దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటే దేవుడు కొంతమంది పరలోకం కోసం లేదా దేవుని కోసం లేదా దేవుని సంఘం కోసం దేవుని ప్రజలుగా ఏర్పాటు చేసుకుంటే కొంతమందిని దేవుడు ఆల్రెడీ నరకానికి వెళ్ళడానికి చూజ్ చేసుకున్నాడా అనే మాట కనిపిస్తుంది. అలా అనటానికి వీల్లేదు. ఎందుకనగా ఈ మాటలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అనే మాటలు కేవలం ఇది విశ్వాసమైన వారికి మాత్రమే రాశాడు దేవుడు. మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో అవిశ్వాసుల గురించి లేదా లోకం గురించి రాస్తున్నప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, అనగా లోకంలో ఉన్న ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు. మన పేతురు పత్రిక మనం చూస్తాం, దేవుడు మనుషులందరూ అందరూ కూడా రక్షింపడాలని దేవుని యొక్క ఆశ. అయితే ఈ మాట మరి ఎందుకు దేవుడు మనకి ఎందుకు చెప్పాడనగా ఇది ఎంతో చక్కటి ధైర్యాన్ని ఇస్తుంది. నేను దేవుని చేత ఏర్పాటు చేసుకున్నాను. ఒక ఆయన ఈ మాటని ఈ ప్రీ డెస్టినేషన్ ముందుగా ఏర్పాటు చేసుకోవటం లేదా దేవుని ఎంపికని అర్థం చేసుకోవడం కోసం ఒక ఆయన ఇలా ఒక ఉదాహరణ చెప్తాడు. ఉదాహరణకి చూడండి, మనం ఏదన్నా ఒక ఫంక్షన్ కి లేదా ఏదన్నా ఒక వివాహానికో లేకపోతే ఒక వివాహానికి పిలువబడ్డాం అనుకోండి. వివాహానికి పిలువబడితే ఆయన ఇట్లా చెప్తాడు, పిలువబడినప్పుడు బయట ఆల్ ఆర్ ఇన్వైటెడ్ అనే మాట, అందరూ కూడా రావచ్చు అనే బయట బోర్డు ఉందనుకోండి. దానిలోకి మనం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద హాల్ ఉందనుకోండి. ఆ హాల్లోకి ఒక కళ్యాణ మండపం ఉంది. కళ్యాణ మండపంలో బయట రాశారు ఎవరైనా సరే ఈ యొక్క వివాహానికి రావచ్చు అని రాశారు. దాన్ని చూసి మనం లోనికి వెళ్ళిన తర్వాత ఆయన అంటాడు, లోనకి వెళ్ళిన తర్వాత డోర్ ఇన్సైడ్ వెనక చూస్తే యువర్ చోజన్ అనే మాట ఉంటుంది. అనగా ఈ మాట ఎందుకంటే క్రైస్తవ జీవితంలో మరి నిర్దిష్టంగా ఫౌండేషన్ గా స్ట్రాంగ్ గా ఉండటం కోసం దేవుడు మనకి ఈ మాట చెప్తా ఉన్నాడు. ఈ సత్యం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క ఉద్దేశంలో మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు అనగా అది ఎంతో గొప్ప ఉద్దేశం. మరి ఇంకో మాట చెప్పలేమండి, ఉదాహరణకి మన భారతదేశంలో సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు లేదా ఐఏఎస్ సెలెక్ట్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దాన్ని ఎలా ఉంటుంది ప్రాసెస్? మొదట ఒక రిటన్ టెస్ట్ ఉంటుంది, రిటన్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూ తర్వాత ట్రైనింగ్ ఉంటుంది. ఇలా ఒక పెద్ద ప్రాసెస్. చాలా ప్రాముఖ్యమైన క్రీమ్ ఆఫ్ ద సొసైటీని బాగా ఇంటలెక్చువల్ గా ఉన్న వాళ్ళు, బాగా తెలివైన వాళ్ళని ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ముఖ్యమైన పనులు అప్పచెప్తారు. అదే రీతిగా ప్రభు మనల్ని మనం చూస్తూ ఉన్నప్పుడు నువ్వెవరు మనల్ని మనం చూసుకుంటున్నప్పుడు మనకు అర్థం కాదు మన వాల్యూ. బట్ దేవుని యొక్క కళ్ళతో దేవుని యొక్క ఉద్దేశంతో చూస్తే మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఒక ఉద్దేశం ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే నీ కోసం నా కోసం గొప్ప ప్రణాళిక ఆయన చేతుల్లో ఉంది. ఇది మన విశ్వాస జీవితానికి ఎంతో ఒక పునాది లాగా ఉండాలనేది దేవుని యొక్క మాటలు మనకు అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని సంకల్పంలో మనం ఉన్నాం. మనం ఎలా జీవించాలి? అప్పుడు నేను చాలా కాలంగా ఒకసారి మన తెలుగు న్యూస్ పేపర్లో ఈనాడులో చదువుతున్నప్పుడు దానిలో బ్రిటిష్ రాజరికం గురించి రాశారు. బ్రిటిష్ రాజరికం గురించి రాసి బ్రిటిష్ లో ఉదాహరణకి ఈ బ్రిటిష్ అంటే ఇంగ్లాండ్ దేశం ఇప్పుడు కూడా వాళ్ళు రాజరికానికి చాలా వాల్యూ ఇస్తారు. ఆ రాజరికానికి వాల్యూ ఇస్తారు. ఇప్పుడు బ్రిటిష్ ఇంగ్లాండ్ అది ప్రజాస్వామ్యం అక్కడ అయినప్పటికీ కూడా రాణి ఆ రాజుల కుటుంబానికి చాలా వాల్యూ ఇస్తారు. సో ఒకసారి ఆ రాజరిక కుటుంబం గురించి రాస్తూ ఆయన ఆ రచయిత ఇలా చెప్తా ఉన్నాడు. ఒక రాజుగారి ఇంట్లో జన్మించాడు అనుకోండి, ప్రిన్స్ డయానా, వీళ్ళందరి గురించి విన్నాం కదా మనం, ఎలిజబెత్ రాణి, వీళ్ళంతా ఆ కుటుంబంలో ఎవరైనా జన్మించారనుకోండి, పాప గాని బాబు గాని, బాబు అయితే ప్రిన్స్, పాప అయితే ప్రిన్సెస్ అంటారు. వాడు పుట్టిన దగ్గర నుంచి ఆ రాస్తా ఉంటాడు ఆ విలేకరి, వాళ్ళకి ప్రత్యేకమైన స్కూల్ ఉంటుంది. వాళ్ళు మామూలు పబ్లిక్ స్కూల్కి వెళ్ళరు. వాళ్ళకి ప్రత్యేకమైన స్కూల్ ఉంటుంది. వాళ్ళు ఆడుకోవాలంటే వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకి ప్రత్యేకమైన ప్రదేశాలు ఉంటాయి. వాళ్ళు చాలా స్పెషల్ గా చిన్నప్పటి నుంచి ట్రీట్ చేయబడతారు. ఆయన రాస్తా అంటాడు, వాడు ప్రిన్స్ అనగా రాజు కాదు, రాజుగా ఇంకా డిక్లేర్ చేయబడలేదు. ప్రిన్సెస్, ఆమె ఇంకా రాణిగా క్వీన్ గా డిక్లేర్ చేయబడలేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచే ఆయన రచయిత రాస్తా ఉంటాడు, వాళ్ళు ద వే దే వాక్, ఏ విధంగా నడుస్తారో,
ఏ విధంగా మాట్లాడతారో, ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఈ మాటలు చెప్పబడతాయి. యూ సో అండ్ సో, వాళ్ళ పేరు చెప్పి, నీకు తెలుసా నువ్వు ఈ గ్రేట్ దేశానికి, ఇంగ్లాండ్ అనే దేశానికి రాణివి, రాజు కాబోతున్నావు, కాబట్టి నీ మాటలు వేరుగా ఉండాలి, నీ క్రియలు వేరుగా ఉండాలి, నీ విధానం వేరుగా ఉండాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి డిఫరెంట్. ఎందుకంటే యు ఆర్ గోయింగ్ టు ద కింగ్ ఆఫ్ దిస్ నేషన్. ఈ దేశానికి, ఇంగ్లాండ్ దేశానికి రాజుగా, రాణిగా ఉండబోతున్నావు. కాబట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఆ విధంగా ఓరియంట్ చేయబడ్డారు కాబట్టి, ఆ విధంగా చెప్పబడ్డారు కాబట్టి వాళ్ళు నడిచే విధానం, మాట్లాడే విధానం అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి మనం కూడా, మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన ముందు నిర్దోషులంగా, నిష్పక్షంగా ఉండటం కోసం ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకోవడంలో ఆయన ఉద్దేశాలు నెరవేర్చడం కోసం అనేది మనకి అర్థం చేసుకోవాలి. రెండో ప్రాముఖ్యమైన విషయం, ఆయన మనల్ని దేవుని కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరించాడు. దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనం చేసుకున్నారు. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. రెండోది, ఆయన కుమారులు, కుమార్తెలు. నేను చెప్పినట్టుగా వీఆర్ స్పెషల్ చిల్డ్రన్ టు గాడ్. ఈ చిల్డ్రన్ ఆ మాట మనకు కనిపిస్తుంది. చూడండి, 5వ వచనంలో ఈ మాట కనిపిస్తుంది. అడాప్టెడ్ యాజ్ హిస్ సన్స్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ద్వారా మనల్ని అడాప్టెడ్ అనే ఇంగ్లీష్ పదం అయితే అడాప్టెడ్ అని ఉంటుంది. మీరు ఒకవేళ పిల్లలు లేని వాళ్ళు, కొంతమంది నా స్నేహితులు, వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు కొంతమంది చిల్డ్రన్ని. మీకు తెలుసో లేదో, ఒకవేళ అడాప్టెడ్ చిల్డ్రన్ కి, న్యాచురల్ చిల్డ్రన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మా ఫ్రెండ్ ఆయన కూడా స్టాఫ్ వర్కరే. ఆయనకి పిల్లలు లేకపోతే అడాప్ట్ చేసుకుని ఆయన చెప్తున్నాడు ఆ ప్రొసీజర్ అంతా కూడా. అడాప్షన్ ఊరికి ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేయరు. వాళ్ళు గవర్నమెంట్ ఆ పాప మీద, బాబు మీద కొంత వీళ్ళ పేరెంట్స్ హిస్టరీ ముందు స్టడీ చేస్తారు. అసలు నిజంగా చక్కగా చూసుకోగలరా లేదా అది చేస్తారు. తర్వాత ఆ బాబు, పాప మీద వాళ్ళు మనీ డిపాజిట్ చేయాలి. చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ చేయటం పోతాడు. ప్రతి సంవత్సరం కూడా ఈ అడాప్టెడ్ చిల్డ్రన్ ని వాళ్ళు చూడటానికి వాళ్ళు చూస్తారు, అసలు ఈ పేరెంట్స్ సరిగ్గా చూసుకుంటున్నారు లేదా. ఇలాగూ అడాప్టెడ్ చిల్డ్రన్ చాలా చాలా రైట్స్ ఉంటాయి. మనం కూడా దేవుడు మనం ఏర్పాటు చేసుకోవడంలో ఏ విధంగా తన బిడ్డలుగా, తన కుమారులుగా, తన కుమార్తెలుగా ఏర్పాటు చేస్తున్నాడు. చూడండి, ఈ ఫ్రేజ్ చాలా చాలా గంభీరమైన ఫ్రేజ్, ఒక మాట. కుటుంబంలో మనకి ప్రతి పిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. తల్లిదండ్రులుగా పిల్లలకి మనం వి ట్రై టు గివ్ ద బెస్ట్. నాకు తెలుసు, నేను మార్మన్స్ మా నాన్నగారు ఆయన మామూలు కూలి పని చేసుకునే వ్యక్తి కాబట్టి నాకు గుర్తుంది. నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు నాకు చెప్పులు కొన్నాడు, స్లిప్పర్స్. అప్పటి వరకు నేను చెప్పులు లేకుండా తిరిగాను. లేకపోతే బ్రష్ మన ఇంట్లో, మన పల్లెటూరులో మనం వాడుతున్నట్టుగా మనం ఇటుకరాయి పొడి, లేకపోతే మన పొయ్యిలో ఉండే అది అటువంటి వాటితో మొంగడుకునేవాడిని. నాకు 7వ తరగతిలో ఒకసారి నేను బ్రష్, పేస్ట్ వాడటం. అలాగా మా నాన్న స్థితిని బట్టి నాకు అప్పుడు దేవుడు ప్రొవైడ్ చేశాడు. అయితే నాకు గుర్తుంది, నా కొడుకు పుట్టిన తర్వాత వాడు అసలు ఇంకా నడక స్టార్ట్ చేయకముందే వాడు ఇంకా అసలు పడుతూ లేస్తూ ఉన్న సమయంలోనే వాడికి నేను చూసుకున్నాను. అనగా తండ్రి ఏం చేస్తారు, తండ్రులు కానీ తల్లి కానీ పిల్లలకి బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు, వారికి ఉన్న స్తోమతను బట్టి, వారికి ఉన్న రిసోర్సెస్ బట్టి. మనం దేవుని బిడ్డలం కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో తల్లిదండ్రులు ఏ విధంగా బెస్ట్ ఇస్తారో అలాగూ దేవుడు మనకి బెస్ట్ ఇస్తాడు. కాబట్టి మనం దేవుని సంధానంలోకి వచ్చినప్పుడు ఈ యొక్క థాట్ ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని బిడ్డల కుమారులుగా, కుమార్తెలుగా మనల్ని అంగీకరించాడు. మనకు టైం అయిపోతుంది, నేను కొంచెం ముందుకు వెళ్ళిపోతాను. సో 3వ థాట్ మనం చూస్తే మనకు 9వ వచనంలో ఈ మాట మనకు ఉంటది. ఏ మాట అంటే, and he made known to the mystery of his will according to his good pleasure. అనగా క్రీస్తులో మనకు ఇంకొక ఆశీర్వాదం ఏం కలిగిందంటే, యేసుక్రీస్తు ద్వారా మనకు దేవుడు ఎవరో తెలుస్తుంది. యేసుక్రీస్తు ద్వారా మనకు దేవుడు ఎవరో తెలుస్తుంది. నేను ఇక్కడ ఆఫ్ చేస్తాను. మనం ఈ పిక్చర్ మనం చూసినట్లయితే చూడండి, ఒకవేళ యేసు ప్రభు ఈ లోకంలోకి రాకపోతే, యేసు ప్రభు ఈ లోకంలో మానవులాగా జీవించకపోతే, మనందరం కూడా గుడ్డోళ్ళలాగా చీకట్లో మరి ఎత్తుక్కున్నట్టుగా దేవుని వెతుకులాట చేయాలి. ఉదాహరణకి చూడండి, ఏనుగుని నలుగురు లేదా 6 గుడ్డి వాళ్ళు ఏనుగుని వర్ణిస్తా ఉన్నారు. ఏమని వస్తున్నా అంటే, ఒకడు ఆ ఏనుగు యొక్క బాడీని పట్టుకున్నాడు. అన్నాడు, అరే ఇది ఏనుగు అంటే ఏమి లేదురా చిన్న,
గోడ లాంటిది అన్నాడు. ఇంకొకడు చెవును పట్టుకున్నాడు. చెవును పట్టుకుని అరే ఏనుగంటే ఏమి లేదు, ఈ నాలుగురు కూడా గుడ్డి వాళ్ళే. ఏమన్నారు, అరే వీళ్ళు ఏమి లేదు, ఏనుగంటే ఏమి లేదురా, ఫ్యాన్ లా అది చెవును పట్టుకొని ఇది ఫ్యాన్ లాంటిది అన్నాడు. ఇంకొకడు అలాగ రకరకాల ఏ పార్ట్ అయితే తొండం పట్టుకున్నవాడు ఇది ఏనుగంటే ఏం లేదురా, తొండమేరా, పాము లాంటిదిరా అన్నాడు. అలాగూ ఆ రకరకాలుగా కాళ్ళు పట్టుకున్నవాడు ఇది ఒక చెట్టు అన్నాడు. ఇట్లాగూ 4-5 ఈ గుడ్డి వాళ్ళు ఏనుగుని వాళ్ళు చూడలేదు, దాన్ని వర్ణించరు. అలాగే చూస్తే అన్ని మతాలు మనం చూస్తే ప్రతి మతం కూడా వాళ్ళు వేసే ప్రయత్నం ఏంటి, దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, దేవుడు ఎవరో తెలుసు. అందుకని రకరకాలుగా దేవుడి గురించి వర్ణన చేశారు. యేసు ప్రభువులో దేవుడు ఎవరో, దైవత్వం అంటే ఏమిటో, నిజమైన దేవుడు అంటే ఏంటో, ఆయన ఏ విధంగా మనిషిని రక్షిస్తాడో, ఈ విషయాలన్నీ స్పష్టమైన అవగాహన నీకు నాకు ఎలా కలిగిందంటే యేసుక్రీస్తు ద్వారా మనకి దేవుడు ఎవరో మనం గ్రహించగలిగాం. ప్రియులారా, ఈ 3 థాట్స్ ని, ఈ మూడు థీమ్స్ ని మనం అర్థం చేసుకుందాం, ప్రయత్నం చేద్దాం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. 4వ వచనం ప్రకారం, 5వ వచనం ప్రకారం ఆయన మనల్ని దేవుని పిల్లలుగా, దేవుని సంతతిగా ఏర్పాటు చేసుకున్నాడు. 3వ ఆలోచన, అసలు దేవుడు ఎవరో మన ప్రత్యక్షత యేసు ప్రభు ద్వారా మనకు కలిగింది. కాబట్టి మనం ఈ పత్రికని మీరు నెక్స్ట్ వీక్ కూడా, నెక్స్ట్ ఫ్రైడే కూడా మీరు చదువుకొని రావాలని ఆశపడతా ఉన్నాను. ఏవైతే చెప్పబడ్డ ఈ విషయాల్లో దృష్టిలో పెట్టుకొని మళ్ళీ చదువుకొని మనం వచ్చినట్లయితే మనం ఈ ధ్యానాలని ఎక్కువగా మనం దీనిలో ఎక్కువ మేలు పొందడానికి అవకాశం ఉండదు. రండి తలలు వంచుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు రాజా. మీ యొక్క వాత్సల్యతను బట్టి, మీ కృపను బట్టి మీకు వందనాలు. పౌలు భక్తుల గురించిన విషయాలు కొన్ని నేర్చుకోవడానికి, ఎఫెసీ సంఘం గురించిన కొన్ని విషయాలు నేర్చుకోవడానికి దేవా ప్రభా, మరి మొదటి అధ్యాయంలో 1 నుంచి 14 అధ్యాయాలు మేము చదివాం. దానిలో ముఖ్యంగా 3 విషయాలు ఈ ఉదయకాల సమయంలో మేము జ్ఞాపకం చేసుకొని ధ్యానించడానికి మాకు సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, మీకు వందనాలు. ప్రభా, మమ్మల్ని మీ పిల్లలుగా ఏర్పాటు చేసుకున్నారు. ప్రభా, మీకు వందనాలు. మా దేవా, మా ప్రభా, యేసుక్రీస్తు ద్వారా మీరెవరో మాకు అర్థమయ్యేలాగా మా మనోనేత్రాలను తెరిచారు. దేవుడు ఎవరో, ఆయన లక్ష్యాలు ఏమిటో గ్రహించే కృపను అనుగ్రహించారు. వీటన్నిటి పెట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ విత్తబడిన వాక్యం మా హృదయాల్లో మీరు నీరు కట్టి ఫలింప చేయండి. మీ యొక్క నామ మహిమార్థం ఈ యొక్క ప్రభావ, మీ వాక్యాన్ని పౌలుకున్న ఆశ మేము కూడా కలిగి ఉంటానే సహాయం చేయండి. ప్రభావ, మీరెవరో మీ మెల్లైన స్వరాన్ని, మిమ్మల్ని దినదినం తెలుసుకునే ఆ క్రియ, ఆ ప్రక్రియ మాలో మరింతగా జరగడానికి సహాయం చేయండి. తద్వారా ప్రభా, ఈ వాక్యాలని ధ్యానిస్తా ఉన్నప్పుడు, ఈ పుస్తకాన్ని మేము అధ్యయనం చేస్తా ఉన్నప్పుడు మీరు మా పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నారో, మీకోసం మేము ఏం చేయగలమో అవి కూడా మేము నేర్చుకోవడానికి సహాయం చేయవలసిందిగా మమ్మల్ని మీ హస్తగతం చెప్పుకుంటున్నాం. ఈ విత్తబడిన వాక్యం నా హృదయంలో, మా హృదయాల్లో మీ నీరు పెట్టి ఫలింప చేయమని మా రక్షకుడు, మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. చక్కగా ఈ యొక్క ఫస్ట్ డే నాడు ఇంట్రడక్షన్ చెప్తూ ఫస్ట్ చాప్టర్ లో కొన్ని విషయాల్ని మీరు మాకు షేర్ చేశారు. దాన్ని బట్టి జోసఫ్ అనికి థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఫ్రైడే, ఎవ్రీ ఫ్రైడే కూడా మనం మాక్సిమం ఈ చాప్టర్ ని ఒక అర్థవంతంగా ఒక 5 or 6 టైమ్స్ చదివి మనం రాగలిగినట్లయితే మనం అబ్రహం లింకన్ ఒక మాట అంటాడు, బాబు మనకి చదువచ్చు కాబట్టి మనం చదవగలం కాదు, మనం చదువు మనం మనకు ఉన్నటువంటి జ్ఞానం మన వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి అది సరిపోదు అంటాడు. కాబట్టి మనం కొంత టైము కేటాయించి ఈ చాప్టర్ ని ముందు ఫస్ట్ చాప్టర్ ని కొన్నిసార్లు ఎక్కువ సార్లు చదివి మనం రాగలిగినట్లయితే దాన్ని మనం అర్థం చేసుకోగలం. దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుడు మన మనోనేత్రాలను తెరిచి ఆ యొక్క వాక్య భాగాన్ని అర్థం చేసుకోలాగిన ప్రేయర్ఫుల్ గా రావాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. మీరు చక్కగా మాకు ఫస్ట్ డే నాడు తెలియజేసినటువంటి మాటలను బట్టి మీకు థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. ఓవర్ టు రాజేష్ బ్రదర్.
దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం